శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. ముందుగా చెన్నై లవ్ స్టోరీ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్కి మీ అందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్. సో ముందుగా టీం అందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. స్టీవెన్ శంకర్ ఒక్కసారి పరిచయం అయితే ఎప్పటికీ మర్చిపోలేరు. నిజంగా మీరు చేసిన ప్రామిస్ అంతా గట్టిగా నిలబెట్టుకున్నారు. వీఆర్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు మీరు ఏడుస్తుంటే మేమందరం ఏడ్చాము, మీరు నవ్వుతుంటే మేమందరం నవ్వాము, మీరు బాధపడుతుంటే మేమందరం బాధపడ్డాము, మీరు ఆనందంగా ఉంటే మేమందరం కూడా ఆనందపడ్డాము. అండ్ శ్రీ గౌరీ ప్రియ నివి చాలా గట్టిగా వినబడే పేరు అవుతుంది. అసలు ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారంటే మన తెలుగు అమ్మాయి వచ్చింది, ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ స్పెషల్గా మీరు ఇంటర్వెల్ తర్వాత ఏడుస్తుంటే మా అందరికీ ఏడుపు వచ్చింది. అండ్ స్పెషల్గా ఇంటర్వెల్లో ఆ సీన్కి మేమందరం కూడా షాక్ అయిపోయాము. ఇలా ప్రతిదీ. అండ్ స్పెషల్గా డైనింగ్ టేబుల్ సీన్లో మేమంతా ఎంతగానో హిలేరియస్గా నవ్వుకున్నాము. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి ట్రైన్లో, అండ్ అలానే హీరో ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, అండ్ స్పెషల్గా టెంపుల్ సీన్లో అలా స్టీవెన్ శంకర్ షివర్ అవుతుంటే మా అందరికీ నిజంగా వర్షం పడి మేము ఆ సిచ్యువేషన్లో ఉన్నామా, మేమే స్టీవెన్ శంకర, మేమే నివి అన్నంత హ్యాపీగా ఉన్నింది మా అందరికీ కూడా. సో వీఆర్ సో హ్యాపీ. రిలీజ్ అయిన ప్రతి చోట చాలా పాజిటివ్ రెస్పాన్స్తో హౌస్ఫుల్తో నడుస్తూ ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ మా డెబ్యూ డైరెక్టర్ రవి గారు, మామూలు హిట్ కొట్టలేదు. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మీ కష్టానికి అంత తగ్గ ప్రతిఫలం దక్కింది. అండ్ ప్రమోదిని గారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇందులో మా అందరికీ సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటి అంటే త్రిగుణ్ గారి క్యారెక్టర్. ఏదో బాయ్ ఫ్రెండ్ ఉంటారు, వస్తారు, వెళ్ళిపోతారు అని అనుకున్నాం, కానీ త్రూ అవుట్గా మీరు చాలా చక్కగా చేశారు. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ మా అనంత్ శ్రీరామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన 4 పాటలు ఒక ఎత్తు అయితే, అండ్ ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా అలానే దాచి ఆ చిరునవ్వులు అన్న పాటతో మమ్మల్ని అందరినీ కదిలించేశారు. చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతమైన పాటను అందించినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ అలానే మా విశ్వాస్ డానియల్ గారి ప్రతి ఫ్రేమ్ కూడా అలా ఒక వాల్పేపర్ లాగా పెట్టేసుకోవాలి అనిపించింది మా అందరికీ కూడా. కంగ్రాచులేషన్స్. అండ్ అలానే మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేన్ గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆయన మామూలు కల్ట్ అందించలేదు. అండ్ అలానే మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ వీళ్ళు ఇచ్చిన హైపులు అండ్ రిలీజ్ చేసినటువంటి సినిమా ఎక్కడా తగ్గలేదు. మేమందరం చాలా త్రూఅవుట్గా ఎంజాయ్ చేశాం. అండ్ ఇంటర్వెల్ మిమ్మల్ని ఎప్పటికీ హాంట్ చేస్తూ ఉన్నారు అలా అన్నారు అని. ఇవాళ ఈ స్టీవెన్ శంకర్ గురించి ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది, స్టీవెన్ శంకర్ కోసం ఏడుస్తుంది. సో వీఆర్ సో హ్యాపీ దట్ ఇలాంటి ఒక పేరుని హీరోకి పెట్టి ఇంత బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు. అండ్ మరొకసారి మా ఎస్కేన్ గారికి స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హార్ట్ హెవీ అయి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ మా యంగ్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ రెస్పాన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెనకాల మా లవర్ బాయ్ సంజు, కమాన్. సో నీకెలా అనిపించింది? సంజు కమాన్. అంటే సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్కే నేను ఏడ్చేసాను. కోర్స్ కిరణ్ క్యారెక్టర్కి చాలా డీప్గా కనెక్ట్ అయ్యాను అనమాట. అండ్ సెకండ్ హాఫ్ అసలు ఎలా తీస్తారా ఏంటి అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఒక లవ్ స్టోరీ అంటే ఇంత ప్యూర్గా ఉంటుందా, ఒక లవ్ ఇంత ప్యూర్గా ఉంటుందని అర్థమైంది. సో నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను సినిమా చూసిన తర్వాత. కోర్స్ నేను నా పక్కన ప్రజ్ఞ అని తను కూర్చుంది, తనకి చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. చాలా ఏడుపు వచ్చేసింది, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. చాలా బాగా నచ్చింది నాకు సినిమా. నైస్. నాన్న నీ రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ ఏడుస్తున్నావా? నేను ఏడవట్లేదు, మళ్ళీ మొదలేసి వాళ్ళు అట్లానే అంటారు. బట్ సీరియస్లీ చాలా బాగుంది. ధీరజ్ గారు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు. ఆయన చెప్తారు నెక్స్ట్ మూవీలో అసలు నేను ఏడిపించిన అని చెప్పి. లాస్ట్ టైం కూడా చెప్పారు. బట్ మళ్ళీ అదే ఇదే ఆన్సర్ ఎప్పుడు వస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఇంకా ఏముంటుందిలే అది సడన్ ట్విస్ట్ అనుకున్నాం. బట్ మామూలుగా కాదు, త్రిగుణ్ ట్విస్ట్ అసలుకి ఒక రేంజ్లో ఉంది. సూపర్, అసలు చాలా బాగుంది. ఏడిపిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ మీ మాటల్లో అంటే నేను చిన్నప్పుడు చాలాసార్లు 7G బృందావన్ కాలనీ చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పటికి కూడా ఆ సినిమా మర్చిపోలేను కొన్ని సీక్వెన్స్లో. ద సేమ్ టైం చెన్నై లవ్ స్టోరీ చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది నాకు ఎందుకో.
సో అలాగే సినిమా చూసి వచ్చిన తర్వాత చాలామంది బాగుందంటారు, బాగాలేదంటారు. నాకైతే చాలామంది బాగుందన్నారు, కానీ ఒక ఇద్దరు బాగాలేదన్నారు. వాళ్ళతో ఫైట్ చేశాను నేను. సినిమా చాలా బాగుంది, ఎందుకు మీరు అలా అంటున్నారని. అంత బాగా ఆకట్టుకోయింది చెన్నై లవ్ స్టోరీ. సో నివిని దగ్గరికి వస్తున్నప్పుడు అజయ్, సో నాకు కోపం వచ్చేది, ఎందుకంటే అంత డీప్గా కిరణ్కి ఫ్యాన్ అయిపోయా, స్టీఫెన్కి సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఏంటంటే ఒక అమ్మాయి లవ్ చేస్తే ఇంతలా లవ్ చేస్తుందని ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. చాలామంది అమ్మాయి ప్రేమ అని ఏమంటారంటే అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోద్ది అంటారు, కానీ నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఒకసారి అమ్మాయి లవ్ చేస్తే ఇంతలా లవ్ చేస్తుందని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎవరు చెప్పారు అమ్మాయి మోసం చేస్తుందని? అమ్మాయిలే అమర ప్రేమికులు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఈ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్లో ఇప్పుడు టీం అందరి మాటలు వినబోతున్నాం. ముందుగా ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి మా డిఓపి విశ్వాస్ డానియల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ అండ్ మూవీకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మై ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారు, సాయిరాజ్ గారు అండ్ ధీరజ్ గారు, రియలీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ మై డైరెక్టర్ రవి గారు, ఆయనతో నాకు ఆల్మోస్ట్ ఒక 10 years పరిచయం ఉంది. సార్, ఐ లవ్డ్ వర్కింగ్ ఎవ్రీ డే, అసలు ఆన్ సెట్స్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ సార్. మీ రైటింగ్, మీ యువర్ విజన్ ఫర్ ద సినిమా, లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమాలో విజువల్స్ అందరూ చాలా బాగున్నాయని అంటున్నారు. ఇంతలా పేరు రావడానికి మై టీమ్, మై సినిమాటోగ్రఫీ టీమ్, మదన్, రామ్, దుర్గా, అందరూ దే హ్యావ్ వర్క్డ్ సో వెల్. అండ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు మెన్షన్ ప్రొడక్షన్ డిజైనర్ భాస్కర్ అన్న, బ్యూటిఫుల్ సెట్ పీసెస్ ఇచ్చాడు. హీ మేడ్ ఇట్ లుక్ సో న్యాచురల్, ఎక్కడ కూడా మీకు ఏది కూడా అసలు ఆర్టిఫిషియల్ ఫీలింగ్ లేకుండా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ భాస్కర్ అన్న, యూ హ్యావ్ డన్ ఎ టెర్రిఫిక్ జాబ్. అండ్ ద విఎఫ్ఎక్స్ టీమ్, హేమంత్ గారు, ద వ్యూ టీమ్, దే హ్యావ్ డన్ ఎ రియలీ గుడ్ జాబ్. ఎక్కడ కూడా మీకు ఆ ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఉండదు. దెన్ ద కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, దేవి గారు, ప్రత్యూష అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ ద యాక్టర్స్, గౌరీ ప్రియ, టెరిఫిక్ పర్ఫార్మెన్స్, మీరు చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ కిరణ్ భయ్య, వాట్ కెన్ ఐ సే అబౌట్ యూ, అసలు ఐ లవ్డ్ స్టీవెన్. నేను చాలా కనెక్ట్ అయ్యి, ముందు నుంచి చాలా కనెక్ట్ అయి ఉన్నాను. ఆఫ్టర్ సీయింగ్ యూ ఆన్ స్క్రీన్, నేను క్యాప్చర్ చేసిందైనా కూడా ఐ క్రైడ్ సో మెనీ టైమ్స్. డిఏలో ఎన్నిసార్లు చూసుంటాను మూవీని, బట్ స్టిల్ ఆన్ స్క్రీన్ నేను మళ్ళీ చూసినప్పుడు కూడా స్టిల్ ఐ కుడ్ లాస్ట్లో టీయర్స్ హోల్డ్ చేసుకోలేకపోతున్నాను క్లైమాక్స్లో. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ సార్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ప్రతి పాటని ప్రాణం పోసి రాసినట్టుగా అనిపించింది. వి లవ్డ్ ఆల్ ద లిరిక్స్ అండ్ స్పెషల్గా చిరునవ్వులో పాట. సో మా కోసం ఒక 2 లైన్లు పాడి దాని తర్వాత మీ స్పీచ్ని స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిరునవ్వులో, నీ చిరునవ్వులో చిరాయువై నేనున్నా, కనుపాపలో, నీ కనుపాపలో కలైసేద తీరనా, సెలవు కాదిది ఓ స్నేహమా, కొలువు నీ ఎదలో, వీడుకోలని అనుకోకుమా, విలీనమే నీలో. 3 గంటల సినిమా చూసిన తర్వాత నా కలం నుంచి జాలువారిన 3 స్టాంజాలు ఇవి. సినిమా నిడివి సరిపోక చివరి చరణం పెట్టలేదు. ఈ సినిమా సారాంశం అంతా ఆ చరణంలో పొందుపరచడం జరిగిందనమాట. నీ చేరువలో నేను ఉండడమా, నిన్ను సంతోషంగా ఉంచడమా, ఈ రెండిటిలో ఏది ప్రేమ, ఏది నిజమైన ప్రేమ అనే ప్రశ్నకి ప్రకృతి బదులిది. అదే ఆదేశంగా తలచి నడుచుకోలేమా. చివరికి ఎవరైనా నిజం ఒప్పుకోవాల్సిందే. ఆ నిజాన్ని ఎంత హుందాగా అంగీకరించి ఎంత ఉన్నతమైన జీవితం గడపగలిగామనేదే ఈ సినిమా ఇచ్చే
ప్రేమ సారం, ఆ సారాంశాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. చాలాసార్లు మిలియన్ల కోసమో అవార్డుల కోసమో పాటలు రాస్తూ ఉంటాం. ఈ సినిమాకి మాత్రం సినిమా కోసమే పాటలు రాశా. నా పాట ఆ సినీకాంత మెడలో మణిపూసలు ఇచ్చిన హారం అవసరం లేదు, ఆ సినిమా వెన్నుపాములో వెన్నుపూసల్లో ఉంటే పాటలు చాలు అనుకున్నాను. అలాగే చూస్తున్నంతసేపు కూడా కథని పట్టుకుని వదలకుండా పాటలు కొనసాగిన తీరు, ఆ పాటలకి మీరు ఇచ్చిన స్పందన కూడా నన్ను ఎంతో ఉద్వేగానికి లోన్ చేసింది. ఎలా అయితే సినిమా పూర్తయిన తర్వాత మీరంతా బరువెక్కిన గుండెలతో చెమ్మబారిన కళ్ళతో తిరిగి ఇళ్ళకి వెళ్ళారో, మీ స్పందనలు చూస్తూ మా బృందం మొత్తం కూడా అదే భావోద్వేగానికి లోనవుతుంది. ఈరోజు ఆ బుక్ మై షో యాప్లో గంటకి ఎన్ని టికెట్లు అన్న గ్రాఫ్ అలా పైకి వెళ్ళే కొద్దీ మా కళ్ళంట నీళ్ళు అలా కిందకి జారుతూనే ఉన్నాయి. ఇంత మంచి సినిమాని ఆదరించినందుకు మీ అందరికీ శతద కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ సినిమా వరకు నాకు వచ్చిన ఒక గొప్ప సంతృప్తి ఏంటంటే, ప్రతి పాటలో కూడా ఒక కొటేషన్ లాగా ఉంచుకోగలిగే లైన్ రాయగలిగామని ఆ సంతృప్తి మిగిలింది. గురుతుందా గురుతుందాలో చూస్తే, వెనకకి చూసుకుంటూ నీ పైనమల ముందుకైతే సాగలేదు దారి బాగున్నా అని కానీ, లేకపోతే ఈ చిరునవ్వులో పాటలో నీ కుడి ఎడమ నాడుల నడుమ నేనే నిండున్నా నీ నిశ్వాసని నా ఉచ్ఛ్వాసగా తీసుకుంటున్నా అని కానీ, నమ్మించి చేసావా మోసంలో చాలే ఇక నాతో అనుకున్నావా అన్న లైన్ కానీ, ఇలా ప్రతి పాటలోనూ ఒక లైన్ తీసుకురావచ్చు. జిగితారా జిగితారా అయితే భావకవిత్వపు ఛాయలు కనిపించిన లైన్లు, బావిలో ఇదే జీవిలా నేనుండగా పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా లాంటి కృష్ణశాస్త్రి గారి ప్రేరణతో రాసిన లైన్స్ ఉన్నాయి. ఈ ఆల్బమ్ నాకు పూర్తిగా ఆకలి తీర్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరొక్కసారి ఇంత మంచి సినిమాకి మించి ఆదరణ అందిస్తున్న మీకు, ముఖ్యంగా ఎవ్వరి విశ్లేషణలు పట్టించుకోకుండా మా భావోద్వేగాలకి మేమే విలువిచ్చుకుంటామని చెప్పి ఆడవాళ్ళందరూ కదిలొచ్చి కోట్లు థియేటర్లకి కుమ్మరిస్తున్న తీరు చూస్తుంటే, ఒక్కసారి ఆడవారిని నమ్మితే ఆదిపరాశక్తి కూడా ఈ సినిమాని ఆపలేదు అని నిరూపించారు. అందుకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆడవారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలానే ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్లో అద్భుతంగా చేసినటువంటి మా మహేంద్ర గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహేంద్ర గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నేను ఒకటి గమనించా, మీ టీషర్ట్ల మీద కోట్లు అదిరిపోయినాయి. కాత్యాయిని బోన్ చేసావా అన్నది ఒకటి గమనించాను నేను. చాలా బాగున్నాయి మీ కాస్ట్యూమ్స్. మహేందర్, మొన్న మహేందర్ అంటే మహేంద్ర అన్నారు, ఇప్పుడేమో మహేంద్ర అంటే మహేందర్ అంటున్నారు. 2 సార్లు కొట్టేసి రాశాను. మహి ఓకే, ప్రేమగా ఓకే. అందరికీ నమస్కారం, నా పేరు మహేందర్. మేము ఒక 50 రోజులు చేస్తుంటే మా హీరోయిన్లో ఒక 50 రోజులు ఎక్స్ట్రా చేశారు వాళ్ళు. ఆ 50 రోజులు చేసింది మేము మన ప్రీమియర్స్లోనే చూసాము. సో గౌరీ గారు, కిరణ్ గారు అసలు పర్ఫార్మెన్స్ గురించి అసలు నేను చెప్పలేను. కిరణ్ గారు నాకు తెలిసి సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మీది. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. మీరు అంటే అది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ గౌరీ, ఆ చున్నీ సీన్ ఏదైతే ఉంటుందో మీరు ఎంతో చేయాలనుకుంటున్నారు కాబట్టి, బట్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అక్కడ. నేనున్నా అని. గౌరీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, వెరీ బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్డ్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. అంత పెద్ద సినిమాలో నాకు ఈ సినిమాలో చాలా ఫస్ట్లు ఉన్నాయి. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ ఫిలిం నా కెరియర్లో. ఇదే సినిమాలో ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని చాలా దగ్గర నుంచి చూశాను, కలిశాను. అండ్ ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ మీట్ కూడా వస్తున్నా. రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నివి గారి అమ్మగా అద్భుతంగా నటించినటువంటి మా అమ్మగారు ప్రమోదిని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఆవిడని చూసాము. అండ్ ఈ సినిమాలో కూడా చాలా ఇంటెన్స్ రోల్లో కనిపించారు ఆవిడ. అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ గారు చాలా థ్యాంక్స్. అండ్ చాలా సంతోషంగా ఉంది.
చాలా ఫ్లాప్స్ సినిమాలు ఇప్పుడు చూస్తున్నాం. ఒక హిట్ సినిమాకి సక్సెస్ మీట్కి వచ్చేటప్పుడు ఆ ఆనందం వేరే, ఆ టీం వర్క్కి ఒక జస్టిస్ దొరికింది అన్నప్పుడు ఆ సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాని ప్రేమగా ప్రేమిస్తున్నారు. సో ఈ లవ్ స్టోరీని మీరు లవ్ చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ కిరణ్ గారు చాలా మంచి యాక్టర్, మీరు అందరికీ తెలుసు. అంతే మంచి మనిషి కూడా. సెట్లో అందరికీ గౌరవించడం కానీ, అందరితో వినయంగా మాట్లాడడము, అందరినీ చాలా ప్రేమగా చూసుకున్నారు. థ్యాంక్ యూ. అలాగే మా హీరోయిన్ గౌరీప్రియ నా కూతురులాగే నాకు అనిపించేసింది. బికాస్ షీ ఈజ్ సచ్ అ స్వీట్ హార్ట్. ఎంత మంచి యాక్ట్రెస్ అంటే యాక్ట్ చేసేటప్పుడు ఒక్కరోజు కూడా తను యాక్ట్ చేస్తుందని నాకు అనిపించలేదు. మేకప్పే లేకుండా ఆ ఏడుపులో ఈ పోస్టర్లోనే కనిపిస్తుంది ఆ ఎమోషన్ ఏంటో, నాకు చూస్తేనే ఆ ఏడుపు వస్తుంది. సో అంత మంచి యాక్ట్రెస్ ఈ వయసులోనే ఇంత మెచ్యూర్డ్గా తను యాక్ట్ చేస్తూ చూస్తూ ఉంటే తనతో ఇంకా నేర్చుకోవాలనేది చాలా ఉంది అని నాకు అనిపిస్తుంది. సో వెరీ డెడికేటెడ్. గాడ్ బ్లెస్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. అండ్ మన డైరెక్టర్ గారు కూడా సో చాలా కంఫర్ట్గా ఉన్నింది వర్క్ చేయడం. ఆయన ఆ స్క్రీన్ ప్లే ఆ డైలాగ్స్, ఒక సీన్ నాకు నిజంగా ఇంకా సినిమా నేను చూడలేదు. నేను ఫ్రెండ్స్ అంతా వెళ్ళాలనుకున్నాము. మా ఇంటి దగ్గర ఉన్న అన్ని థియేటర్స్, ఇన్ఆర్బిట్ మాల్, ఏఎంబి మాల్ అంతా వెళ్తే అన్ని హౌస్ఫుల్. అందుకోసం ఇప్పుడు మా లేడీస్ అంతా మేము అనుకుంటున్నాం, నా ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు పొమ్మి చాలా బాగుందంట. అందరూ నా ఫ్రెండ్ చూసి చెప్తున్నారు ఏడుపు వస్తుందంట అని. నేను చూడాలి అని. సో నాకు ఒక్క సీను అక్కడ హీరో వచ్చి నేను చేతులు పట్టుకొని చెప్తారు, నీ కూతుర్ని చివరిదాకా నేను చూసుకుంటానని ఒక ప్రామిస్ ఇచ్చేటప్పుడు, ఇంకొక సీన్లో నేను నా కూతురికి మాట ఇచ్చావు కదా, నువ్వు నిలబట్టుకోలేదు కదా అనే సీన్ చాలా టచింగ్గా ఉందని నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్ స్టే బ్యాక్ హియర్. ఎస్, సో అజయ్గా అద్భుతంగా నటించినటువంటి మా త్రిగుణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఒక సర్ప్రైజింగ్ రోల్లో కనిపించారు మనందరికీ. అండ్ కంగ్రాచులేషన్, సో హ్యాపీ ఫర్ యూ. అండ్ అలానే మా డైరెక్టర్ రవి నంబూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో అద్భుతమైన ఎమోషన్స్తో, మంచి స్టోరీతో, ఒక డెప్త్ కథతో మన అందరినీ పలకరించినటువంటి మా డైరెక్టర్ రవి నంబూరి గారు. అండ్ అలానే మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిల్నేని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అసలు ఏం చెప్పాలి, నివి, వీఆర్ లవింగ్ యూ, వీఆర్ కనెక్టెడ్ టు యూ, సో హ్యాపీ. అసలు ఇలాంటి యంగ్ ఏజ్లో ఇంత డెప్త్ ఉన్న పాత్రను మీరు చాలా బ్యూటిఫుల్గా క్యారీ చేశారు. ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీ పాత్ర. మెనీ మోర్ కంగ్రాచులేషన్స్. అండ్ మిమ్మల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆ శ్రీ గౌరీప్రియ, మన తెలుగు అమ్మాయి. సో చాలా అద్భుతంగా మన అందరినీ ఏడిపించేసినటువంటి మా గౌరీప్రియాని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే సాయి రాజేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో అద్భుతమైన స్టోరీతో, స్క్రీన్ ప్లేతో, ప్రొడక్షన్ వాల్యూస్తో మనకి ఈ సినిమాని అందించినటువంటి సాయి రాజేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మరొక కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలతో పోలిస్తే కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్గా స్టీవెన్ శంకర్ రోల్కి జీవం పోసినటువంటి మా కిరణ్ అబ్బవరం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్. అండ్ అలానే మా కాస్ట్యూమ్ డిజైనర్ దేవి పరచూరి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు ముందుగా త్రిగుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే కో డైరెక్టర్ సారథి గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. రవి గారు, నేను షూటింగ్ అప్పుడే చెప్పాను మళ్ళీ మీరు చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతారని. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.
అండ్ సాయి రాజేష్ గారు ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుందేమో అని చూసుకోండి సార్. నాకు కొంచెం చిన్న గిల్టీ ఉండిందనమాట. సినిమా మొత్తం కిరణ్ గౌరీ కింద మీద పడి మోస్తే లాస్ట్లోకి వచ్చి విన్నింగ్ రన్స్ మాత్రం కొట్టి వెళ్ళిపోయినట్టు. ద డ్యూ క్రెడిట్ గోస్ టు కిరణ్ అండ్ గౌరీ. కిరణ్ గారు అయితే యాక్చువల్లీ మా లాంటి వాళ్ళు కలుపుకుంటున్నామో అనుకోద్దాలి, మా లాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చి హీరో అవడం అన్నదే ఒక పెద్ద అద్భుతం. ఎలా ఒక తొలి ప్రేమ, బద్రి, ఖుషి లైన్గా పడిందో, ఒక ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్ అండ్ అమ్మ నాన్న తమిళమ్మాయి పడిందో, యూజువలీ మా హీరోలకు అదొక బెంచ్ మార్క్ ఉంటుందన్నమాట. ఒక 3 బ్లాక్ బస్టర్లు, ఆ 3 క్యారెక్టర్ లోపలికి వెళ్తే కానీ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అన్నది ఒకటి ఉంటుంది. అది చేస్తూ చాలామంది వెళ్తూ ఉంటాం. అది అచీవ్ చేశారు కిరణ్. కంగ్రాచులేషన్స్. ఇంకొక 30 ఏళ్ళు మీరు ఇక్కడే, ఇంక వేరే దారి లేదు. అండ్ శ్రీ గౌరీ ప్రియ, ఏదో సౌందర్య ఎస్ ఫర్ సౌందర్య అంటున్నారు, ఎస్ ఫర్ సావిత్రి అంటున్నారు, ఇప్పుడు ఎస్ ఫర్ శ్రీ గౌరీ ప్రియ అంటున్నారు. ఒక తెలుగు అమ్మాయి, యాక్చువల్లీ మా పద్మారావు నగరే ఒక అమ్మాయి మా ఏరియాలో నుంచి వచ్చి, నేను చాలా అనుకునేవాడిని మా ఏరియాలో నేనే తోపని, నాకన్నా ఒక తోపు యాక్టర్ ఉందని ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పడ్డా సినిమాలో. మొత్తం వీళ్ళు రాముడు వెళ్తుంటే మొత్తం వానరసేనతో పెద్ద బ్రిడ్జ్ కడుతున్నప్పుడు ఉడతొచ్చి ఒక చిన్న రాయి వేసినట్టు చిన్న ఎఫర్టే పెట్టాను, బట్ ది ఇంపాక్ట్ హ్యాస్ బీన్ సో బిగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. నాకు షూట్లో ఉంటే వేరియస్ కాల్స్, నేను ప్రీమియర్కి రాలేకపోయాను. నాకు ప్రెస్ నుంచి ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తానే ఉన్నాయి, ఏదో పెద్ద విషయం జరిపి నాకు అర్థం కాల ఏంటిది అని. ద రెస్పాన్స్ దట్ ఇస్ కమింగ్ ఫర్ ద ఫిల్మ్ ఇస్ రియలీ ఓవర్వెల్మింగ్. ఇదొక పెద్ద విషయం, ఎందుకంటే ఒక గీతాంజలి, ఇట్స్ వెరీ టఫ్ టు మేక్ అ ఫిల్మ్ వేర్ 100% లవ్, ఆ లవ్లో ఒక యాక్షనో, లవ్లో ఒక వేరే ఒక ఇమోషనో, లవ్లో ఒక థ్రిల్లర్ ఏం కాకుండా ఒక ప్యూర్ లవ్, ఒక సఖీ లాంటి సినిమానో, ఒక గీతాంజలి లాంటి సినిమానో, ఒక 96 లాంటి సినిమా, ఇట్స్ వెరీ టఫ్. అండ్ అట్లాంటి ఒక సినిమా విత్ ఇట్లాంటి ఒక ఎండింగ్ ఇచ్చి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు, ఎస్కేఎన్ గారి నాలుగు మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో తెలీదు, ఏ ముహూర్తంలో ఆయన చెప్పాడో తెలీదు, ఇంత పెద్ద కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఐ థింక్ బేబీ చేసి హిట్ కొట్టినప్పుడు చాలామంది మాట్లాడింది ఆయన గుచ్చుకుంది అనుకున్నా, అరే వస్తారా ఇంకో సినిమాతో అని చెప్పి. కంగ్రాచులేషన్స్ ఎస్కేఎన్ గారు, మీరు ఇంకా ఇట్లాంటి చాలా సినిమాలు తీయాలి, మాలాంటి వాళ్ళకి చాలా అవకాశాలు ఇవ్వాలి, ఇంకా చాలా హీరోలు క్రియేట్ చేయాలి. అండ్ ధీరజ్ గారు, ఆయన చెప్పాడు ఒక 3 years బ్యాక్, డార్లింగ్ మనం ఒక సినిమా చేద్దామని, కానీ చేస్తే కరెక్ట్ సినిమా చేద్దామని చెప్పారు. ఏ ముహూర్తంలో పిలిచారో తెలియదు, ఇంత పెద్ద సినిమాలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్, అనంత్ శ్రీరామ్ గారు, డానియల్ విశ్వాస్ గారు, మహి అండ్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సినిమా కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్. సాయి రాజేష్ గారు నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ త్రిగుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ సినిమాలో బ్యూటిఫుల్గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినటువంటి మా డిజైనర్ దేవి పరచూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. అండి, నాకు ఎంత మంచి మూవీ చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారు, రాజేష్ గారు, ధీరజ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ రవి నంబూర్ గారికి, ఇంకా కాస్ట్యూమ్స్కి నాకు ఎంత అప్రిషియేషన్ వస్తుందంటే మెయిన్ రీజన్ మా డిఓపి విశ్వ గారు. సో అందరి కోఆర్డినేషన్ వల్లే అది మంచిగా సెట్ అయింది. ఇంకా నా టీం అంతా, ఈ మూవీ మొత్తం ఎంటైర్ టీం కూడా చాలా థ్యాంక్స్. నా టీం ప్రత్యూష, అశ్వినికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కో డైరెక్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ విశాల గారిని, నిఖిల్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే నాని గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నాని గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సినిమాలో యాక్చువల్లీ ఏం ఇంట్రడ్యూస్ చేశారు? మా కో డైరెక్టర్ కాదు, మా డైరెక్టర్ ఆయన. ఓకే, మర్చిపోకండి, డైరెక్టర్ సారథి గారు ప్లీజ్. గతంలో చేసిన సినిమాలో భాగ్యరాజ్ గారు 2 సినిమాలు తీశారు.
ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయిని పంపించాలంటే అది తప్పులేదని, మళ్ళీ ఆ అమ్మాయిని మళ్ళీ పంపించాలంటే అది తప్పు అని చెప్పి, అలాగే సాయిరాజ్ గారు గత సినిమాలో ఏం చేశారు, ఆ అమ్మాయి తప్పు చేసింది వెళ్ళిపోయింది అని అమ్మాయిని తిట్టించారు. కానీ ఈ సినిమాలో ఆ అమ్మాయి కరెక్టు అని చెప్పించారు. రెండు ఆయనకే చెల్లింది మిగతాళ్ళ కన్నా. తర్వాత ఈ సంస్థ స్థాపించిన తర్వాత కొత్త డైరెక్టర్కి ఇవ్వాలనే ఒక నిర్ణయం ఉంది. అది రవికి ఇవ్వడం జరిగింది. రవి నిరూపించుకున్నాడు. అలాగే ఇంకో నలుగురు వెయిటింగ్లో ఉన్నారు అక్కడ. ఈ నలుగురు వలన వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళు కూడా మంచి కథలు ఇస్తారని, వాళ్ళ నమ్మకాన్ని, ప్రొడ్యూసర్ నమ్మకాన్ని నిలబెడతారని కోరుకుంటూ ఈ సక్సెస్ ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీని, ఎమోషనల్ స్టోరీని, మనందరి గుండెలు పిండేసేటువంటి స్టోరీని అందించినటువంటి డైరెక్టర్ మాట్లాడే ముందు మా విశాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్. అక్కడ ఈలలు వేయడానికి చాలా రెడీగా ఉన్నారు మీకోసం మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విశాల గారు. I'm not at all prepared for this. So happy to be part of this movie. ఇంత మంచి మూవీ, నా ఫస్ట్ మూవీ, ఇంత మంచి మూవీ అవ్వడం, అండ్ ద హోల్ టీమ్, లైక్ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ మీ. కిరణ్ గారు, గౌరీ, ఎవ్రీవన్, రవి, అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా నిఖిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన ఎస్కేఎన్ గారికి, రాజేష్ గారికి, ధీరజ్ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఇదే నా థియేటర్లో ఫస్ట్ ఫిలిం అండి. అండ్ ఈ ఫిలిం నా ఓటీటీ తర్వాత థియేటర్కి, ఫిలింకి పనిచేయడానికి వచ్చిన తర్వాత ఇదే నా ఫస్ట్ ఫిలిం అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రవి గారితో నేను చాలా ట్రావెల్ చేశానండి. ఈ సినిమాతో కూడా ట్రావెల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ రవి నంబూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా ఒక్కసారి రవి గారి కోసం క్లాప్స్ కొట్టాలి. ఫస్ట్ ఫిలిం అయినా కూడా చాలా అద్భుతంగా అందించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఫస్ట్ ఫిల్మ్ ప్రతి ఎవరికైనా సరే ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్లో ఉంటుంది బ్లాక్ బస్టర్ అయితే. నేను కూడా అదే ఫేస్లో ఉన్నా. ఫస్ట్ డే కొంచెం ప్యానిక్ అయ్యా, కానీ తర్వాత నుంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది మొత్తం అంతా. బుక్ మై షోలో టికెట్స్ అలా పెరుగుతున్న కొద్దీ హ్యాపీనెస్ పెరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ సినిమాలో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. స్టీవెన్ అని పిలిచిన తర్వాత బీచ్లోకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది కదా, సేమ్ మూమెంట్ నాకు కూడా, కాకపోతే ఇక్కడ బీచ్ లేదంతే. థ్యాంక్ యూ నా ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు చెప్తున్నట్టే థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి కథ నాకు ఇచ్చి డైరెక్ట్ చేయమని చెప్పిన రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ డిజైన్ ఇప్పుడు అందరికీ ఎంత బాగా నచ్చుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి బయట వాళ్ళకి అసలు ఎవ్వరికి తెలీదు. అండ్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇండస్ట్రీలో స్ట్రగ్లింగ్ ఫేస్లో రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, అది స్క్రీన్ మీద వస్తున్నప్పుడు బయట జనాలు కనెక్ట్ అవ్వరు అని చిన్న భయం ఉండేది. బట్ ఎమోషన్ కాబట్టి ఏదైనా స్ట్రాంగ్గా చెప్తే కనెక్ట్ అవుతారని ఉండేది. సో బయట జనాలకు కనెక్ట్ అవుతున్నారు, అది వెరీ హ్యాపీ. కానీ ఇండస్ట్రీలో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్, స్ట్రగ్లింగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ నాకు ఫోన్లో మెసేజ్లు చేసి చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కిరణ్ అన్న, యు ఆర్ సచ్ ఎ లవ్లీ యాక్టర్. మీరు ఇన్ని రోజులు కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు ఆ కమర్షియల్ మీటర్లో ఉండేది. సో నేను ఒకటే అనుకునేవాడిని, సినిమా చూసిన తర్వాత రివ్యూయర్స్ కానీ, రివ్యూ రైటర్స్ కానీ, ఆడియన్స్ కానీ కిరణ్ అన్న పర్ఫార్మెన్స్ గురించి ఒక 2 లైన్లు స్పెషల్గా రాస్తే డైరెక్టర్గా నేను సక్సెస్ అనుకునేవాడిని. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కిరణ్ అన్న సటిల్గా చేసినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో అని అందరూ చెప్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. సెట్లో షూట్ చేస్తున్నప్పుడే నేను కొన్నిసార్లు అనుకున్నాను ఈ మ్యాజిక్ క్రియేట్ అవుద్దని చెప్పి. ఎస్పెషల్లీ ఒక టీ కప్ తాగే సీన్ ఉంటుంది, అది చాలా కష్టం చేయడం అది. ఎందుకంటే వెరీ సటిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అందులో డైలాగ్ ఉండదు. సో మీరు మ్యాజిక్ క్రియేట్ చేశారన్న కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌరీ, మీ పెర్ఫార్మెన్స్ గురించి అందరూ పొగుడుతుంటే నాకు అది పర్సనల్ విన్లా అనిపిస్తుంది. యు ఆర్ సో కనెక్టెడ్ టు మీ, సో పర్సనల్ విన్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ, ఇన్ని రోజులు నన్ను భరించినందుకు. అండ్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.
ప్రొడ్యూసర్లకి తప్పదు కదా సార్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్, రివ్యూయర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెబ్యూటెంట్ ఫిల్మ్ అయినా సరే నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లీ అంటే దిస్ ఇస్ నాట్ ఎండ్ అనిపిస్తుంది, ఇంకా జస్ట్ సెకండ్ డేనే కాబట్టి ఇంకొక 3-4 days అయిన తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. విషింగ్ మెనీ మోర్ సక్సెసెస్ ఫర్ యూ. ఎస్, తాను లేకపోతే ఈ పాత్రని ఇంత అద్భుతంగా ఎవరు చేయలేరేమో అనేంతలా మనందరినీ ఏడిపించినటువంటి ఆర్నివి, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిలిం శ్రీ గౌరీ ప్రియా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మా దృష్టిలో ఇక్కడున్నారండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. నిజంగా కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. చాలా ఇంపార్టెంట్ డే ఇది నాకు. మా అమ్ముడు ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ మా అమ్మ రూపంలో విశాల గారు కానీ ప్రమోదిని గారు కానీ అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇందాక వచ్చిన వెంటనే దేవర్ లైక్, మీ అమ్ముడు ఉంటే షుడ్ హ్యావ్ ఫెల్ట్ సో హ్యాపీ, షుడ్ హ్యావ్, అంటే నీకు ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది, తను చూస్తుంటే చాలా బాగుండేది అని. చూస్తుంటే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ తను చూస్తుంది, తన వల్లే నాకు ఈ పేరు వస్తుంది అనేది నా ఫీలింగ్. మై డాడ్ ఈజ్ ఆల్సో దేర్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది చేయలేను. అండ్ నిన్నటి నుంచి ఫోన్ మోగిపోతుంది. ఎందుకు మోగుతోంది, ఎందుకు మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకు ఇంతలా చెప్తున్నాను నాకేం అర్థం కావట్లేదు. కొంతసేపు ఒక బ్లాంక్లో ఉన్నాను అనమాట. బట్ థ్యాంక్ యూ. నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్, దేవుడ్ బ్లెస్సింగ్స్, మా అమ్మ బ్లెస్సింగ్స్. మా అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటారు, బట్ షీఈస్ ఆల్వేస్ హియర్ లుకింగ్ అట్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మ. నిజంగా దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యూ, అంతే. నీ పెంపకానికి నేను పడే కష్టం ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఒక లిరిక్ రాశారు, వెనక్కి చూసుకుంటూ నీ పయనం ఎలా, ముందుకైతే సాగలేదు దారి బాగున్నా. వెనకకి చూస్తూ ముందుకు వెళ్ళకూడదు, కానీ ఒక నిమిషం ఆగి వెనకకు చూడొచ్చు కదా. ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ ఆగి వెనకకు చూస్తే ఆల్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ దిస్ పోస్టర్ విచ్ సేస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్. ఇంతకంటే ఇంకేం కావాలండి. నిజంగా పర్లేదు, ఒక జర్నీలో ఒక నిమిషం ఆగి వెనక్కి చూసుకుంటూ మనతో ఉన్నవాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు, మనం అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమా చేసామని ఒక చాలా ఆనందంగా ఉన్నా. చాలా ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్టాటిక్. ఐ థింక్ ఎక్స్టాటిక్ ఇస్ ద రైట్ వర్డ్. July 23rd మా సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. నిన్న July 24th మా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే రెస్పాన్స్ కానీ కలెక్షన్స్ కానీ మామూలుగా లేవు. అండ్ థియేటర్ విజిట్స్ అంతా అయిపోయిన తర్వాత థియేటర్స్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఒకలాగా, లేకపోతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఒకలాగా డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఒక సినిమాని ఎంజాయ్ చేయడం, అది మా సినిమా, మన సినిమా అవడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సింగిల్ స్క్రీన్లో ఏ రెస్పాన్స్ అయితే వచ్చిందో నిజంగా మల్టీప్లెక్స్లో కూడా, ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్గా, వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక ఫుల్ హాల్లో, పెద్ద కెపాసిటీ ఉన్న ఒక ఫుల్ హాల్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని ఒక ప్రేమ కథను ఎంకరేజ్ చేయడానికి, ఒక ప్రేమ కథను సపోర్ట్ చేయడానికి దెర్ ఆర్ ఓల్డ్ పీపుల్, దెర్ ఆర్ యంగ్ పీపుల్, ఒక బంచ్ ఆఫ్ గర్ల్స్ వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అంటే అంత డైవర్స్ క్రౌడ్ కూడా, అంటే అందరినీ యునైట్ చేసేది ఒకటే, అది సినిమా. అది నేను చాలా గట్టిగా నమ్ముతాను. నిజంగా నిన్న చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న నైట్, నేను నిజంగా వాస్తవంగా చెప్తున్నాను, నిన్న నైట్ నుంచి ఇవాళ పొద్దున వరకు థియేటర్ విజిట్స్ నుంచి ఇంటికి వచ్చాక ఒక్క నిమిషం కూడా నేను పడుకోలేదు. ఎందుకంటే ఫోన్ మోగుతుంది, సరే మెసేజ్లు చూద్దామని ప్రతి మెసేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ టు టెల్ దిస్ రైట్ నౌ. అమ్మాయిలు నాకు పంపే రెస్పాన్సెస్కి, అమ్మాయిలు నాకు పంపే రిప్లైస్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఒక అమ్మాయి ప్రేమిస్తే కూడా ఎలా ఉంటుందో, ఒక అమ్మాయికి ప్రేమ గెలిచినా, ఒక అమ్మాయి ప్రేమ విఫలమైన ఆ కోణం నుంచి ఈ సినిమాని చూపించాలని అనుకున్నందుకు ముందుగా ఫస్ట్ మేకర్స్కి సాయి రాజేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకున్నందుకు సెకండ్ థ్యాంక్ యూ, ఫస్ట్ థ్యాంక్ యూ ఈ కథ రాసినందుకు, ఈ కథ చెప్పాలనుకున్నందుకు. అండ్ ఈ బ్యూటిఫుల్ స్టోరీని అద్భుతంగా డైరెక్ట్ చేసిన మా బ్రదర్ రవి నంబూరి గారికి సార్
హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అంటే మీరు నన్నైతే ఎలా అన్నారో నేను కూడా అలానే అంట. మీ సక్సెస్ నా సక్సెస్. అండ్ మా కసిబిడ్డ మా ఎస్కేఎన్ గారు చిన్న పిల్లోళ్ళలాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు, బట్ అదే టైంలో బాధ్యతగా సినిమాని మోస్తూ కూడా ఉంటారనమాట. ఒకటే టైంలో ఒక పిల్లోడిని, ఒక చాలా మెచ్యూర్డ్ ప్రాపర్ ప్రొడ్యూసర్ని రెండు ఒకటే టైంలో చూస్తూ ఉంటాను అనమాట. సో థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఆల్వేస్ యువర్ తమ్ముడు. అమ్మ ఏమ్మా గౌరీ బాగున్నావా అనే పిలుపు నుంచి ఎరా తమ్ముడు అనే పిలుపుకి వచ్చామన్నమాట మేము. నాకు అంత చనువునిచ్చినందుకు, నన్ను అంత బాగా చూసుకున్నందుకు, నాకు ఇంత గొప్ప పాత్రనిచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ధీరజ్ సార్, ఆల్వేస్ యువర్ అ బిగ్ strength to this film. Thank you for always being approachable and thank you for always taking care of me. So Kiran Abbavaram, Kiran da నిజంగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఇద్దరు క్యారెక్టర్స్ మీద ఒక సినిమా డ్రైవ్ చేయడం అనేది నిజంగా కష్టమైన విషయమే. అంటే ఒక 2.5-3 hours ఇద్దరి మీద కథ నడుస్తూ ఉండాలంటే దాంట్లో చాలా కథనం ఉండాలి, దాంట్లో చాలా బ్లాగ్స్ ఉండాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. అది ప్రాపర్గా డిజైన్ చేసుకున్న మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్కి అండ్ అంతే అద్భుతంగా పర్ఫామ్ చేసిన కిరణ్ థ్యాంక్ యూ సో మచ్. అగైన్ met a very good friend in you and thank you so much for performing so well and thank you so much for always taking care of me. నిజంగా ఈ మూమెంట్లో నిజంగా నేను ఇది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్. అండ్ పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆల్ ద ఫ్రెండ్స్, సిరి, పూజ, మహేందర్, నవీన్ అన్న అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. అండ్ త్రిగుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్ యాజ్ వెల్. వాట్ ఎవర్ టైమ్ వీ హ్యాడ్ అండ్ యూ ఆర్ సో స్వీట్. మీరు అసలు ఆలోచించారు అప్రిషియేషన్ ఇవ్వడానికి, కల్మషం లేని మనిషి మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్కి, కో డైరెక్టర్ గారికి, సారథి గారికి, లక్కీకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, విశాల గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, మణిశర్మ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయిని అయ్యండి ఇప్పటి వరకు నేను చేస్తూ వస్తున్న సినిమాలకి మీరు ఇచ్చిన రెస్పాన్స్, మీరు ఇచ్చిన ఆదరణ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఈ సినిమాతో ఏంటో తెలియదు, ఏదో మారిపోయిన ఫీలింగ్ వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయిగా ఒక మంచి కథని, ఒక మంచి పాత్ర నా కెరియర్లో ఇంత ఎర్లీ స్టేజ్లో నాకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఈజ్ అ లవ్ స్టోరీ టు స్టే. ఇట్ విల్ హాంట్ యూ, ఇట్ వోంట్ లీవ్ యూ. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంత ప్రేమను పంచుతున్నందుకు థ్యాంక్ యూ. అండ్ చూడని వాళ్ళు ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ గౌరీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ కొంచెం ఎక్కువనే మాడతాను, తిట్టుకోవద్దు నన్ను. అంటే ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్లో మా సినిమా అది, మా సినిమా ఇది అంటే మేము మాత్రమే సినిమా చూసాం కాబట్టి మేము ఏదో అంటే ఇంటర్వెల్ హై, క్లైమాక్స్ హై ఇవన్నీ చెప్తుంటాం. సెకండ్ హాఫ్లో ఈ బ్లాక్లు ఉంటాయి, ఆ బ్లాక్లు ఉంటాయని. ఇప్పుడు జనాలు అందరూ సినిమా చూశారు. సో నాకు ముందుగా అసలు ఇది ఒక 2 years ఆఫ్ జర్నీ. ఒక తల్లి ఎలా అయితే 9 నెలలు బిడ్డను మోసి డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డని ఇలా చూసుకున్నప్పుడు మొత్తం 9 నెలలు కష్టం అంతా మర్చిపోతుందో, అలా మా 2 ఏళ్ల కష్టం నిన్న సినిమా ఆడియన్స్తో కలిసి అన్ని థియేటర్లు తిరుగుతున్నప్పుడు చూసినప్పుడు మొత్తం 2 ఏళ్ల కష్టం అంతా నాకు కళ్ళ ముందు అలా కనిపించింది. ఈ కష్టపడ్డందుకు వర్త్ వాల్యూ ఏంటి అనేది నిన్న నాకు నిజంగా తెలిసింది. ఈ సినిమా జర్నీలో యాక్చువల్లీ నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. మా ప్రొడక్షన్ టీము విశాల గారు, నిఖిల్, నాని గారు, కేటీఎన్, మేనేజర్స్ దీక్షిత్, సుధాకర్, వీళ్ళందరూ ఈ 2 ఏళ్ళు అసలు లిటరల్లీ మా వల్ల స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. డైలీ స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడంలో. లొకేషన్స్ కానివ్వండి, వేరియస్ థింగ్స్. అంటే ఏది అంత ఈజీగా, స్మూత్గా, కూల్గా, క్యాజువల్గా అందరూ అంటుంటారు కదా పిక్నిక్ లాగా వెళ్ళి చేసి వచ్చాం షూటింగ్ అని. మాకు అలా ఏమీ జరగలే. చాలా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే కష్టపడ్డాం. మాకన్నా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ వాళ్ళు పడ్డ కష్టం అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా సారథి గారు, ఇందాక సారథి గారిని ఎందుకు పిలిచానంటే ఆయన బేబీకి వర్క్ చేశారు, దీనికి వర్క్ చేశారు. అంటే ఎంత ఆయన ఏజ్ మీకు ఒక 90 ఉంటుందండి, 80 అండి. ఆయన ఏజ్కి ఆయన అసలు నిద్రలు లేకుండా అసలు
మేము అంటే అసలు ఎంత కష్టపడ్డారంటే సినిమా కోసం మమ్మల్ని అందరినీ పుష్ చేస్తూ మమ్మల్ని తిడుతూ మాతో తిట్లు తింటూ అసలు ఎన్ని అంటే అసలు అదంతా ప్రెషర్. ఆ ప్రెషర్లో చాలా హార్డ్ వర్క్ చేశారు లక్కీ కానీ అందరూ. అంటే నేను నిజంగా ఈ స్టేజ్ మీదుగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, కొన్ని విషయాల్లో సారీలు చెప్పాలి అన్నీ. నిజంగా అంటే నాకు గుండె నిండా భారంగా ఉంది. అంటే ఇవన్నీ మోస్తూ ఉన్నాం ఒక 2 ఏళ్ళ నుంచి. ఇవాళ వీళ్ళందరి గురించి ఒకసారి చెప్పి దించుకోవాలని అనిపిస్తుంది. అంటే చాలా ఎమోషనల్ జర్నీ వీళ్ళందరితో నాకు. అలానే మా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు డిఓపి డానియల్ విశ్వాస్. ఆయనతో కూడా అంటే నాకు దీని ముందు 3 రోజెస్ వెబ్ సిరీస్ చేశారు, బట్ నాకు అప్పుడు అంత పెద్ద ఇంటరాక్షన్ లేదు. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఒక 2-3 సార్లు ఇంకా అసలు ఆపుకోలేక అవుట్ బర్స్ట్ అయిపోయి 2-3 సార్లు గట్టిగా అరిచేసాం, తిట్టేసాం. కానీ ఆయన మాత్రం జస్ట్ గంట తర్వాత మళ్ళీ ఎదురుపడ్డ ఒక స్మైల్ వేసుకుంటూ ఓకే సార్ కానిద్దాం అన్నట్టు ఉన్నారు. నిజంగా అంటే చాలా అర్థం చేసుకున్నారు మమ్మల్ని, చాలా ఇది చేశారు. లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ రోజు కూడా అంటే రిలీజ్కి ఇంకా 10 రోజులు ఉందన్నప్పుడు కూడా 10 రోజుల ముందు కూడా వెళ్ళి కెమెరా ఆన్ చేశారు. సో అప్పుడు కూడా ఇలానే ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని. బట్ నిజంగా అవన్నీ పట్టించుకోకుండా సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ కానివ్వండి, ఎడిటర్ సంతోష్ కానివ్వండి. సంతోష్ అయితే ఈ సినిమాకి ఎడిటర్గా చేయలేదు, తను ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్గా చేశాడు. అంటే సినిమా క్యూబ్కి కంటెంట్ వెళ్ళే వరకు అన్ని తన పనులుగా చూశాడు. అంటే ప్రతిదీ ఓన్ చేసుకొని చేశాడు. నిజంగా వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఈ సక్సెస్ ఇది అంత ఈజీ విషయం కాదు, అంత త్వరగా రాదు. ఈ సక్సెస్ నా తరఫు నుంచి అయితే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నా. వాళ్ళే కష్టపడ్డారు. దే ఆర్ ద హీరోస్ బిహైండ్ దిస్ ఫిలిం. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. మణిశర్మ గారు నిజంగా కథని అర్థం చేసుకొని డైరెక్టరు ఇంకా రాజేష్ గారి ఫీలింగ్స్ టువర్డ్స్ ద స్టోరీ, వాళ్ళకి కావాల్సిన మ్యూజిక్ ఏంటి, వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది ప్యూర్గా అర్థం చేసుకొని సినిమాకి ఒక లైఫ్ ఇచ్చారు. ఆయన సాంగ్స్తో కానీ ఆయన ఆర్ఆర్తో కానీ. అది అలా లేకపోతే ఈ సినిమా ఇలా ఒరిజినల్గా ఉండదు. నిజంగా మణిశర్మ గారు అంటే ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు. ఆయన ఆల్రెడీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు, ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. కానీ ఈ సినిమాని కూడా ఆయన కొంచెం కంబ్యాక్ ఫిలిం అని అనాలి, గ్యాప్ తీసుకొని చేసినప్పుడు కూడా చాలా అంటే ఫస్ట్ సినిమా లాగా కష్టపడ్డారు. అంటే రిలీజ్కి ముందు ఒక 10 days అసలు ఆయన కూడా నిద్ర లేకుండా ఆర్ఆర్లో అలా కూర్చుంటూ అంటే ఆ ఎనర్జీ, ఇప్పుడు ఆర్ఆర్లో ఉన్న ఎనర్జీ అంతా ఆయన ద్వారా వచ్చిందే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ శ్రీరామ్ గారు ఒక లిరిక్ రైటర్తో సినిమా మొత్తం సోలో కార్డ్ అంటే ఆయన ఆ కథని ఎంత అర్థం చేసుకొని ఆయన ఆ కథకి ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కాకుండా ఇంకెవరు రాయలేరు వేరే పాటలు. సో అన్ని పాటలు ఆయన నుంచే వచ్చాయి, అన్ని ఆనిముత్యాలు ఆయనే ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు నేను సరే డే 1 ఓపెనింగ్స్లో యూత్ ఉంటారు, మాస్ ఉంటారు, ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసిన థింగ్సే. సర్ప్రైజింగ్లీ నిన్న ఫస్ట్ షో సెకండ్ షోస్ నిన్న ఫ్రైడే, సాటర్డే సండే కూడా కాదు, నేను లేడీస్ని బాగా చూశాను. అండ్ నేను ఇంటర్వెల్ అయిపోయాక చాలామందిని కలిశాను, అందరూ చాలా ఎమోషనల్గా ఉన్నారు. చాలా అంటే లేడీస్కి మాత్రం పిచ్చగా నచ్చింది సినిమా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను అన్ని సినిమాల్లాగే అందరు ఆడియన్స్కే మేము టార్గెట్ చేసి సినిమాలు చేస్తాం, బట్ ఒకరికి మాత్రం గట్టిగా హాంట్ చేస్తుంది, ఒకరు మాత్రం గట్టిగా దాన్ని లవ్ చేస్తారు, అది లేడీస్ ఈ సినిమాకి. అది నిన్న ఫస్ట్ షో సెకండ్ షో ఆడియన్స్ రియాక్షన్స్ చూశాక నాకు అర్థమైంది. నిజంగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఈ సినిమా మీరు మీ వైఫ్తో కానీ మీ పిల్లలతో కానీ మీ సిస్టర్తో కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే మీతో పాటు ఒక అమ్మాయిని తీసుకెళ్ళండి. ప్రతి అమ్మాయికి నచ్చే సినిమా. వాళ్ళు ఈ సినిమా తర్వాత మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. ఈ సినిమా ఏ అమ్మాయికైనా సరే, ఎలాంటి ఏజ్ గ్రూప్ అయినా సరే వాళ్ళ గుండెల మీద హత్తుకుంటున్నారు ఈ సినిమాని.
మీరు తీసుకెళ్ళండి ధైర్యంగా. మీరందరూ ఒక 3 hours బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని లిటరల్లీ హాంట్ చేస్తుంది. మీలో ఒక చిన్న మీరు ప్రేమిస్తారు సినిమాని, ఇది నా గ్యారంటీ. ముఖ్యంగా చెప్తున్నా, లేడీస్ని తీసుకొని వెళ్ళండి సినిమాకి. ఇంకా స్టేజ్ మీద ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే రవి డైరెక్టర్. రవి యాక్చువల్లీ సినిమా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్నైనా శత్రువులు చేస్తారంటారు కదా, అలాంటిది రవి నేను ఒక 5-6 ఏళ్ళుగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే మన అన్ని సినిమాలకి రవి వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడు, రవి హెల్ప్ చేస్తాడు, ఇది చేస్తాడు. కానీ ఈ లాస్ట్ 1 month మా ఇద్దరి మధ్యలో మాత్రం మేము తిట్టుకున్నాం, కొట్టుకున్నాం. ఫోన్ తీసి నేలకేసి కొట్టానంటే నన్ను కొట్టలేక ఫోన్ తీసి నేలకేసి కొట్టాడు. అంటే సినిమా అనేది ఇదే లైఫ్. అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్నైనా సరే ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నప్పుడు ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇది ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. నిజంగా నాకు అందుకే ఇందాక చెప్పినట్టు ఎందుకు ఇంత భారంగా ఉందంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క జర్నీ. అలానే ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ సాయిరాజ్ గారు, గౌరీ చెప్పినట్టు ఎస్కేఎన్ గారితో కలిసి పనిచేయడం చాలా కష్టం, హ్యాండిల్ చేయడం అస్సలు ఇంపాసిబుల్. దేవుడు అదృష్టం నాకు కల్పించాడు. అంత ఈజీ కాదు. ఎప్పుడు అరుస్తారో తెలీదు, ఎప్పుడు ప్రేమ చూపిస్తారో తెలీదు, ఎప్పుడు ఏడుస్తారో తెలీదు, ఎప్పుడు నవ్వుతారో తెలీదు. అసలు మనకు పిచ్చెక్కిపోద్ది ఫస్ట్. నిజంగా అంటే అంత సున్నితమైన మనిషి. ఆయన ఎమోషన్స్ని దాచుకోలేరు. మైండ్లో ఒకటి, హార్ట్లో ఒకటి రన్ అవ్వదు. ఏదున్నా ఫేస్ మీద బయటకు వచ్చేస్తుంది. ఆయన ఈ సినిమాని లిటరల్లీ 3 ఏళ్ళు ఇదే సినిమా అనుకొని ఈ సినిమానే రావాలి తన నెక్స్ట్ సినిమా అనుకొని దీన్నే నమ్మి దీంతోనే ట్రావెల్ అయ్యి ఈరోజు అనుకున్నట్టు ఆ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమా డెలివర్ చేశారు. ఈ క్రెడిట్ అంటే అంత నమ్మింది ఇదే అని పట్టుకొని కూర్చుంది ఆయనే. నిజంగా ఈ సక్సెస్ ఆయనకి ఎప్పటికీ గుర్తుండిపోద్ది. సాయి రాజేష్ గారు ఆయనైతే పులి. మేమందరం సెట్ మొత్తం ఉన్న పనిచేసే వాళ్ళు మొత్తం భయపడేది ఒకే ఒక మనిషికి, హీఈస్ ద టైగర్. అంటే ఆయన దగ్గరికి వెళ్ళేదని చెప్పాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన నమ్మిన దాని మీద నిలబడతారు. ఆయన ఇది కావాలి అంటే అది కావాలి, ఇది ఇలా చేయాలి అంటే ఇలా చేయాలి. వెరీ పర్టికులర్ పర్సన్. ఆయన సక్సెస్కి మెయిన్ రీజన్ అదే. అసలు కాంప్రమైజ్ అవ్వరు. అది రైటింగ్లో అయినా తీయడంలో అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. ఆయన బలంగా బిలీవ్ చేసిన అన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. నిజంగా ఆయనతో ట్రావెల్ అవ్వడం, బేబీ చేశాను, ఇది చేశాను, నిజంగా నా అదృష్టం. ఆయనతో మరిన్ని సినిమాలు, ఆయన ప్రతి సినిమా నేనే చేయాలని కోరుకుంటున్నా. ఆయన వేరే ప్రొడ్యూసర్స్కి సినిమా చేసినా సరే ఏదో రకంగా వెళ్ళిపోయి ఆయన దూరిపోతాను అందులో. ఆయన్ని మాత్రం వదలను. గౌరీ నాకు ఇంకా గుర్తు, ఆఫీస్లో ఫస్ట్ డే గౌరీ వచ్చి అప్పుడే కలిశాను. ఆఫీస్లో వచ్చి కథ వినడానికి వచ్చింది. ఒక 1 hour ఎంతసేపు కథ విన్నది. కథ విన్నాక మళ్ళీ రూమ్లోకి వచ్చింది. ఆ అమ్మాయి జనరల్గా ఆ అమ్మాయి అప్పటికే తమిళ్లో 4 సినిమాలు చేస్తుంది, తెలుగులో కూడా 2 సినిమాలు చేసింది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎస్ సార్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పింది. సరే కొత్త హీరోయిన్ కదా తొందరగా ఒప్పేసుకున్నారేమో అని అనుకున్నాను. బట్ నిజంగా ఆవిడ కథని అర్థం చేసుకున్న విధానము, ఆవిడ కథని మోసిన విధానము, తర్వాత కథ ఓకే చెప్పిన తర్వాత షూట్కి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు ప్రతి సీను, ప్రతి పర్ఫార్మెన్స్ ఎక్కడ స్కోప్ ఉంది అన్నీ ఎంత డీటెయిల్గా డెప్త్లో పట్టుకున్నారో అది వాళ్ళ స్క్రీన్ మీద కనబడుతుంది. అంటే అందరు పర్ఫార్మెన్స్ ఈరోజు బాగుంది అని పొగుడుతున్నారు. అది ఆవిడ అంత మూసింది ఆ క్యారెక్టర్ని. ఆవిడ ఏదో అలా షూటింగ్కి వెళ్ళిపోయి క్యాజువల్గా చేయలేదు, లిటరల్లీ క్యారెక్టర్తో ట్రావెల్ అయింది, ప్రాణం పెట్టి చేసింది. అందుకే ఆవిడకి ఈరోజు ఇంత అప్లాజ్ వస్తుంది థియేటర్స్లో. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. గౌరీ, కంగ్రాచులేషన్స్. మా హీరో కిరణ్ అబ్బవరం గారి గురించి నాకేం చెప్పాలో కూడా మాటలు సరిపోవట్లేదు. ఆయన ఒక ప్రొడ్యూసర్స్ హీరో. ఆయన ఇప్పటివరకు చేసిన 10 సినిమాలు
ఒక ఎత్తు ఈ సినిమా డెఫినెట్లీ దానికి 10 times ఆయన పడ్డ కష్టం. నిజంగా నేను గర్వంగా చెప్తున్నా, హీఈస్ ఎ ప్రొడ్యూసర్స్ హీరో. అసలు ఒక్కరోజు కూడా కంప్లైంట్ ఉండదు ఆయనకి. ఆయనంత కూలెస్ట్ అనను, ఆయనంత భరించే హీరో, అంటే ప్రతిదీ అర్థం చేసుకునే హీరో చాలా. అసలు నాకు తెలిసి ఎవరు లేరు, అంటే నేను అందరితో చేయలేదు కాబట్టి ఎవరు దొరకరు అని చెప్తున్నాను. ఒక్క చిన్న కష్టం పెట్టలేదు, ఒక్క చిన్న నో చెప్పలేదు. ప్రతిరోజు అంటే మేము ఇష్టం వచ్చినట్లు, సార్ ఎల్లుండి అక్కడికి వచ్చేయాలి, ఎల్లుండి ఇది పెట్టేయాలి అన్నా కూడా ఓకే ఓకే అన్నారు. అంటే ఈ సినిమాని నమ్మి నిలబడ్డారు సినిమా కోసం. వితౌట్ కిరణ్ అబ్బవరం ఈ సినిమా లేదు. అది చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డారు ఆయన ఈ సినిమా కోసం. ఎక్కడ నో చెప్పలేదు, అన్నీ భరించారు. అండ్ నాకు ఇంకొక చిన్న పర్సనల్ థింగ్ ఏంటంటే, నేను నైట్ నుంచి నా మైండ్లో అది తిరుగుతుంది, అందుకే చెప్తున్నాను, సారీ ఏమనుకోవద్దు. నిన్న నైట్ 11:30కి హైటెక్ థియేటర్ విజిట్కి వెళ్ళాం. ఇంటర్వ్యూలు అయిపోయాక లోపలికి వెళ్ళడానికి వెళ్ళాము. నేను బయట వెయిట్ చేస్తున్నా, ఆయన కార్ వచ్చింది, ఆయన కార్లో ఉన్నారు. జస్ట్ పైన పిలవాలి, ఒక 2 minutes గ్యాప్ ఉంది. నేను కార్ ఎక్కాను వెనకాల, ఆయన ముందు కూర్చున్నా, నేను వెనకాల ఎక్కి మాట్లాడుతుంటే అదే బుక్ మై షో 10K రేటింగ్ ఇవన్నీ, టికెట్స్ పర్ అవర్ ఇవన్నీ కొంచెం ఒక చిన్న హ్యాపీనెస్లో ఉన్నప్పుడు వెనకాల నుంచి ఒక చిన్న సౌండ్ వచ్చింది నాకు. ఏంటని వెనక తిరిగి చూస్తే కిరణ్ అబ్బవరం గారి వైఫ్ సన్ను ఇద్దరు కార్లో ఉన్నారు. నాకు అసలు అంటే ఆ సక్సెస్ కోసం ఎంత స్ట్రాంగ్గా పోరాటం చేస్తున్నారు, ఆ టైంలో కూడా వాళ్ళ వైఫ్ తనతో ఉన్నారు. నిజంగా నాకు అసలు మెంటలెక్కేసింది. అంటే ఆయన ఆల్రెడీ ఆయన చాలా సక్సెస్లు చూశారు. అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, రాజావారాణి వారు కానీ, కే ర్యాంప్, ఎన్నో సక్సెస్లు చూశారు. సక్సెస్ ఆయన కొత్త ఏం కాదు, కానీ ప్రతి సినిమాని ఫస్ట్ సినిమాలా కష్టపడుతున్నారు. లిటరల్లీ దానికి రూట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి అని. అలాంటి టైంలో కూడా వాళ్ళ వైఫ్ ఆయనతో పాటు ఉన్నారు, వదలలేదు. వాళ్ళకి అది వెరీ నార్మల్గా ఉంది. బట్ నాకు మాత్రం బికాజ్ నాకు కూడా బేబీ ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు అసలు ఆ టైంలో అలా ఉండడం, అంత సపోర్టు ఎవరికి రారు. ఆయనకి నిజంగా లక్కీ వాళ్ళ వైఫ్ గారు ఆ టైంలో అలా ఉండడం. నిన్న డే అంతా బేబీని చూసుకుంటూ, ఆయన్ని కూడా చూసుకుంటూ, ఆయనతో పాటు ఉండి నిన్న ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు నేను అది చెప్పినా మా సినిమా కోసం మేము పడ్డ కష్టమే కాబట్టి నేను మాటల్లో చెప్పలేను. నిజంగా నాకు అది చూసినప్పటి నుంచి నైట్ నుంచి అసలు సక్సెస్ ఇదిరా సక్సెస్ మనకి ఇంత తీసుకొస్తుంది అని చెప్పా. ఇందాక నా స్పీచ్ స్టార్టింగ్లో ఒక మదరు బేబీ 9 నెలలు అని చెప్పింది. లిటరల్లీ నైట్ నుంచి వాళ్ళిద్దరే నా మైండ్లో తిరుగుతున్నారు. నేను అందుకే చెప్పా, మనం ఎన్ని రోజులు కష్టపడ్డా రిలీజ్ రోజు ఇచ్చే కిక్ హై, అది లైఫ్. నాకు లిటరల్లీ సినిమా చేసే ప్రతి ఒక్కరికి ఆ రిలీజ్ డేనే హై. నాకు ఈ సినిమా కిరణ్ అబ్బవరం గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే కిరణ్ అబ్బవరం గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సో నిజంగా ఆయనతో మళ్ళీ ఒక 10 సినిమాలు చేయాలి జర్నీలో. ఎందుకంటే ఆయన ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి 10 సినిమాలైనా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా సోది ల్యాగ్ స్పీచ్ ఉంటుంది నాకు తెలుసు, బట్ స్టిల్ ఇదంతా నాలో ఉన్న ఎమోషన్స్ భారం నేను ప్రతి ఒక్కరికి మెన్షన్ చేసి నేను చెప్పాలి. అందుకే నేను ఇంత టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లక్ష్మి, ఇంకా మైకులు రెడీగా ఉన్నాయా స్పేర్లో? అవన్నీ రిలీజ్కి ముందు వైరల్ అవడం కోసం 100 చేస్తాం. రిలీజ్ అయ్యాక మళ్ళీ చాలా హంబుల్గా అక్కడ షూస్ వదిలేసి వచ్చేస్తాం. మామిడి చెట్టు మొలకెత్తాక ఫ్రూట్స్ రావడానికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు అలా పట్టుద్ది అంట. సో ఇండస్ట్రీలో ఎవ్వరు పని చేసినా ఈరోజు మాట్లాడాలి, ఈ స్టేజ్ అనుకుంటారు, ఈ రోజు కోసం వెయిట్ చేస్తాం. ఎందుకంటే సక్సెస్ అనేది చాలా చాలా అరుదు. ఇండస్ట్రీలో 10-20% సక్సెస్ ఉంటుంది. సో తీసిన ప్రతి సినిమా విజయం సాధించాలనేది ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి టెక్నీషియన్కి ఉంటుంది. కానీ అదొక వరం. అది అచీవ్ చేయడానికి మనలో ఎంత స్ట్రగుల్ అవుతామో, ఎంత ఎమోషన్ అవుతామో, ఎంత పెయిన్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ ఒక్క ఇటుక ఇదవ్వకూడదు, అన్ని ఇటుకలు కలిస్తేనే ఒక ఇల్లు ఎలా అవుద్దో. సో ఇటుక పేర్చుకుంటూ అందరి ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఒక సినిమా తీయాలంటే అదొక నాలాంటి సాధారణ వ్యక్తికి అది నిజంగా
క్యాష్ రిచ్ ప్రొడ్యూసర్గా వేరేమో కానీ నాలా కంటెంట్ రిచ్ మాత్రమే ఉన్న వ్యక్తిని నేను, కాబట్టి నాకు ఇంకేం తెలియదు. నేను అందుకే 2018లో ట్యాక్సీ వాలా చేశాను, సక్సెస్ అయింది. 2023లో బేబీ చేశాను, సక్సెస్ అయింది. మళ్ళీ 2026 నాకు ఇయర్స్ పట్టుద్ది సినిమా చేయడం, నాకు అదొక జర్నీ. సో టుడే ఈజ్ వెరీ ఎమోషనల్ డే. ఈ జర్నీ మొదలైంది సాయి రాజేష్ గారితో. ఎందుకంటే బేబీ రిలీజ్ ముందే మేమిద్దరం కలిపి మాదొక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్. ఎప్పుడు ఆయన ఒక భిన్న ధృవాలం, మేము ఆయన ఒకవైపు ఉంటారు, నేను ఒక ఉంటారు. నాలో ఆయనకి చాలా నచ్చు, ఆయనలో నాకు కొన్ని నచ్చు. బట్ మా ఇద్దరికి ఉండేది మాత్రం సినిమా అంటే మాత్రం ఒకటైపోతాం, పిచ్చి మాకు. సినిమా అంటే ఆ సినిమా కోసం ఎంత డబ్బు అవనా, ఎంత స్ట్రెస్ అవని, ఎంత ఏదో అని, జీవితంలో ఏది పణం పెట్టాలనుకున్నా ఈ సినిమా మనం ఒక మంచి సినిమా తీస్తామంటే అది నేను ఇల్లు అమ్మేసుకుంటానా, ఏమైనా తెలియదు అసలు, ప్రాణానికి పెట్టైనా సరే అంటారు. మా ఇద్దరికి సినిమా అంటే మాత్రం అంత పిచ్చి. ఆ పిచ్చి మా ఇద్దరిని కలిపి ఉంచుద్ది. ఆయన చెప్పిన కథ డిస్కస్ చేయగానే నాకు ఒక 20 minutes చెప్పారు ఆ రోజు, ఈ నెక్స్ట్ ఇది చేద్దామా అని. ఎందుకంటే ఆయన ఏ కథ అయినా చెప్పినట్టు అదిరిపోయింది సినిమా. వెంటనే చేసేద్దాం అనుకున్నాం. బేబీ రిలీజ్ అయిన వెంటనే వేరే కారణాల వల్ల కొంచెం డిలే అయింది. బట్ 2 ఏళ్ళు ప్రొడక్షన్లో చాలా కష్టపడి, అంటే బేబీ సినిమా మా అంచనాలని మించి హిట్ అయింది, బాధ్యతని పెంచింది, బరువుని పెంచింది. సో ఏ సినిమా తీసినా సరే మళ్ళీ కంపారిజన్స్ వస్తాయి. అలాగే అలా ఉందంటారు, ఇలా ఉందంటారు. ఇంకా క్లీన్గా, ఇంకా యూనివర్సల్ అప్పీల్తో ఉండే సినిమా చేయాలంటే రాజేష్ రాసే కథలు ఉంటే చాలా డెప్త్ ఉన్న కథలు. ఎందుకంటే నాకు ఇప్పట్లో ఈ జనరేషన్లో నేను ఎవరితో సమకాలికలతో ఎవరితో పోల్చాలో తెలియదు, కానీ ఇంతవరకు మనం చూసిన బలమైన కథలు ఉండే కొన్ని. భారతి రాజా గారు, బాలచంద్ర గారు రాసే కథలు ఉమెన్కి, హీరోకి, అందరికీ చాలా ఎమోషన్స్కి పెద్దపీట వేస్తూ. అందుకే ఆయన రాసిన కలర్ ఫోటో అయితే ఏంటి, బేబీ ఏంటి, ఇదేంటి. ఈ సినిమాలో చాలామంది హ్యాట్రిక్లు ఉన్నాయి. ఒక మంచి ఆయన నిర్మాత, నాతో పాటు నిర్మాతగా పెడితే కథల పరంగా ఫస్ట్ హ్యాట్రిక్ గోస్ టు సాయి రాజేష్. అందుకే ఆయన 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దీనికి ఎన్ని అవార్డులు వస్తాయో నాకు తెలియదు. వీఆర్ హ్యాపీ, ప్రౌడ్. సో రవి నాతో 10 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి, నా తమ్ముడు లాంటివాడు. తమ్ముడే ఒక రంగా నా సినిమాలు. ఎందుకంటే నా సినిమా గురించి నేను ఏ సినిమా తీసినా నాకన్నా ఎక్కువ వరే అవుతుంటాడు. అన్న బాగుండాలి, అన్నకి సినిమా డబ్బులు వస్తాయా రావా అని చెప్పి. తను ఆ సినిమాలో రైటింగ్ హెల్ప్ కావాలంటే రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక్కోసారి మేనేజర్గా కూడా తను వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడెక్కడన్నా డబ్బులు మిగులుతాయి అన్న అంత వ్యక్తి. తన డైరెక్టర్గా మేము పెట్టి, రాజేష్ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మీరు క్యారెక్టర్స్ పెయిన్ చూశారు కాబట్టి మా లోపల చాలా పెయిన్ ఉంది. ఎందుకంటే వెరీ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్. కిరణ్ గారికి 2 సక్సెస్ల తర్వాత ఉన్నారు, చెప్పగానే ఈ సినిమా మనం చేసేస్తున్నాం అని నమ్మి, ఏం ఆలోచించలేదు, నమ్మి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేద్దాం, ఎలా కావాలంటే. అంటే అందరి నమ్మకానికి ఇది ఇంత నమ్మకం ఉన్నప్పుడు స్టేక్ మీద, బ్రెయిన్ మీద స్టేక్ ఉండేది. ఇది పాకెట్ మీద స్టేక్ కాదు, బ్రెయిన్ మీద స్టేక్ ఉంది. సో అందుకే అంత ఎమోషనల్ అవుతున్నాం. ఎందుకంటే కొట్టాం, మళ్ళీ కొట్టాం, గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఏదో యాటిట్యూడ్తో చెప్తున్నా కాదు. అంటే కష్టపడ్డ ఇది మనం ఒక 2 hours 3 hours వండితే వంట బాగా నచ్చితే తృప్తిగా ఎలా తింటాం. ఈరోజు తృప్తి, అమ్మయ్యా మనందరికీ నమ్మిన వాళ్ళందరికీ ఈరోజు అందరికీ సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సీడెడ్ నుంచి మా ఎతి ఫోన్ చేసి, అన్న పొద్దున్న నుంచే రాత్రి నుంచి స్క్రీన్లు పెంచాం, ఎక్స్ట్రా షోలు వేస్తున్నాం అని చెప్పినప్పుడు మనల్ని నమ్మి డబ్బులు కట్టిన బయ్యర్ మైత్రి శశి గారు ఫోన్ చేసి, నైజాం రాత్రి అంతా కలెక్ట్ చేసింది, కిరణ్ గారి సినిమాలు అన్నిట్లో హైయెస్ట్ కలెక్షన్ చేసింది అని చెప్తే, ఫస్ట్ డే 1 ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ 12 crores, 12.3 crores. అంటే
మా బేబీ ఓపెనింగ్ కన్నా కూడా 30 to 40% ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. అలాగే మా బ్రదర్ కిరణ్, ఆయన కే రాంప్ డే 1 కే రాంప్ రెండూ కలిపితే ఎంతో దాన్ని మించి ఇది చేసిందంటే ఈజ్ అ బిగ్గెస్ట్ హ్యాట్రిక్ ఫర్ కిరణ్ అబ్బాయి గారు. అంటే ఆయన నటుడిగా ఎలివేట్ అయ్యారు, బాక్స్ ఆఫీస్లో ఒక బ్యాంకబుల్ స్టార్గా ఎలివేట్ అయ్యారు. అందుకే ఆయన ఒరిజినల్ స్టార్. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ బిగ్గర్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. అంటే నాకు ఎందుకంటే నేను హీరోలను అభిమానించే వ్యక్తిని. అది ఏ హీరో అయినా సరే. నేను ట్యాక్సీ వాలా చేసిన రోజు అది డే 1 బ్రేక్ ఈవెన్. వెరీ హ్యాపీ. విజయ్ దేవరకొండ గారితో, ఆనంద్ దేవరకొండ గారితో బేబీ చేసినప్పుడు ఆయన కెరీర్లో బిగ్గెస్ట్, కిరణ్ గారితో ఇప్పుడు చేస్తున్నప్పుడు ఈయన కెరీర్లో బిగ్గెస్ట్ క్రాసర్గా నిలబోతుంది సినిమా. సో మనల్ని నమ్మి ఒక వ్యక్తి జర్నీ చేసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే ప్రేమ, వాళ్ళకి పొగడతలో ఇదో కాదు, వాళ్ళకు మంచి నాన్ థియేటర్ల బిజినెస్ మనం నమ్మి చేయాలి. సినిమా మంచి బిజినెస్ పెంచాలి. వాళ్ళకి మనం చూపించే ప్రేమ అక్కడ ఉంటుంది. నాకు ఈ ప్రేమని, నా ప్రేమను మీ పట్ల ఎలా చూపించాలనుకున్నాను. ఎందుకంటే చాలామందిని చూసి అభిమానిస్తాం. ఆయనతో వర్క్ చేశాక ఆయన అభిమానిగా మారాను. ఎందుకంటే నాకు నాకు స్ట్రెస్ అయ్యేవాడిని అన్నప్పుడు. ఎప్పుడు నైట్ కాల్ వచ్చేది, అన్న ఇది మనం కొడుతున్నాం, అస్సలు మీరు అంత మాత్రం కూడా. యాక్టర్గా నేను రోజు సెట్లో ఉంటాను కదా, నాకు తెలుసు దీని వైబ్రేషన్ తెలుసు, దీని పొటెన్షియల్ తెలుసు అని చెప్తుంటే ఆయన నమ్మకం అసలు ఈరోజు పే ఆఫ్ అవుతుందంటే బుక్ మై షోలో 5,000 per hour ఉంటే చాలా కాంటెంపరీగా మంచిదండి. అది ఇప్పుడు 11,000-12,000కి per hour వెళ్తుందంటే ఇది జనం ఇచ్చేది, ఒక మీడియా ఇచ్చి మొన్న మీడియా అప్రిసియేషన్లో ఫోన్ ఆగట్లేదు ఇంత ఇదంటే. సో అండ్ ఆ కల్ట్ క్లాసిక్ అని చాలామంది అడిగారు సోషల్ మీడియాలో, ఏంటి కల్ట్ క్లాసిక్ అంటే అదేదో ఒక ఎలివేషన్ కాదు. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమ ఎంత బలమైనది అనే వర్డ్కి అమ్మాయి ప్రేమ తాలూకు బలవత్వాన్ని చూస్తే కల్ట్. అమ్మాయి ప్రేమ ఒక కల్ట్, అంత బలంగా ఉంటుంది. క్లాసిక్ ఏంటంటే ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాడు. అది క్లాసిక్ ఎగ్జాంపుల్ మగాడి ప్రేమ. సో అది కల్ట్ క్లాసిక్ అంటే, దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోకండి. సో ధీరజ్ నాకు నా ప్రేమైన తమ్ముడు. ఎందుకంటే నాకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఇమ్మీడియట్గా తీసుకునేది తను. మాకేమీ ఇది కాదు, నాకన్నా చాలా ఆస్తిపరుడు. వాళ్ళ మా కమ్యూనిటీలో ఒక 5-6 ఫ్లాట్లు ఉంటాయి. అసలు నువ్వేంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నేనేం చెప్పలేను. బట్ నన్ను ఒక బ్రదర్లా భావించి, భయ్యా మీకు నేను అంటే, దేవుడు మనకి ఇంట్లో వాళ్ళని కొన్ని రిలేషన్స్ని ఇస్తాడు, కొన్ని రిలేషన్స్ మనం చూస్ చేసుకుంటాం. అలాగే నేను చూస్ చేసుకున్న రిలేషన్స్లో రైట్ రిలేషన్ ధీరజ్ నువ్వు ఎప్పుడైనా నన్ను వదిలేస్తావు కానీ నేనైతే నిన్ను వదలను. లవ్ యూ. ఆనంద్ శ్రీరామ్ గారు, మీ సినిమాకి డేట్ పోస్ట్ పోన్ అవుతుంది అంటే మైండ్లో 2-3 అనుకున్నప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చెంత ఈ సినిమా జూలై 24 అని రిలీజ్ డేట్ పెట్టుకున్నాం. ఏ ఆటంకం లేకుండా జూలై 24కి వచ్చింది. స్వామివారికి మనసులో ఆయన స్వామివారి సన్నిధానంలో మాట చెప్పారు, ఈ సినిమా మీకు ఇంత కలెక్ట్ చేస్తుంది సార్. మీరు కలెక్ట్ చేసే నెంబర్ కన్నా కూడా ఆ కలెక్షన్ వస్తే ఎంతమంది ఎప్రిసియేషన్ వస్తుంది కదా, అది చాలు సార్ నాకు. ఎందుకంటే నేను డబ్బులు చాలు ఎందుకంటే నా ఫస్ట్ శాలరీ 2,700, దాంతోనే హ్యాపీగా బతికేసిన వాడిని. నాకు ఏ డబ్బు వచ్చినా నేను బతికేయగలను. సో నాకు డబ్బు కాదు, నేను ఒక సినిమా తీస్తే మా ఇద్దరం పేర్లు వేసాను, సాయి రాజ్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కలర్ ఫోటో బేబీ అని. మా నమ్మకం నిలబడాలి అంతే. అది ఈరోజు నిలబడిందంటే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇక నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇంత బలంగా ఉన్నాయన్నారు కదా, ఏదో రాజేష్ గారు నేను మాట్లాడి చెప్పేయడం కాదు. ఈ సినిమాలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒక మహిళ, ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ ఒక మహిళ, ఒక ఆర్టిస్టెంట్ ఒక మహిళ, ఇంతమంది మహిళలు ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళలు నిన్న శుక్రవారం చూస్తే జనరల్గా రాస్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ రావటం మానేశారు, ఫ్యామిలీస్ రావడం ఎవరు చెప్పారు? ఎఫర్డబుల్
ప్రైజెస్కి టికెట్ పెట్టి మంచి కంటెంట్ ఇస్తే నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి ఏ షో అయినా చూడండి, ఫ్యామిలీస్ అమ్మాయిలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సినిమాకి. అంటే నువ్వు తీసేవాళ్ళు వీడు హానెస్టీ ఉందని ఒక ఇది ఇంప్రెషన్ ఉండి కంటెంట్ అపీలింగ్గా ఉండి మంచి టికెట్ రేట్ పెడితే ఫస్ట్ టికెట్ కొని ఎంకరేజ్ చేసేది ఫ్యామిలీసే. వాళ్ళు పాప్కార్న్ రేట్లు చూసి వెనక్కి వెళ్ళిపోవట్లా, మంచి కంటెంట్ ఇస్తే ముందుకు వస్తామని చెప్తున్నారు. అది ఎందుకంటే కొంతమంది వేరే ఓపెనర్స్లు ఉంటారు, అది కాదు. మంచి కంటెంట్ ఇస్తే ఫ్యామిలీసు మహిళలు వచ్చి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండి ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటారు కదా, ఒక మంచి సినిమా వస్తే ఒక బాయ్ ఫ్రెండ్తోనో ఒక అన్నతోనో తమ్ముడితోనో ఫ్యామిలీతోనో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి స్ట్రెస్ బస్టర్ ఇచ్చే సినిమా కావాలంటే చెన్నైలో స్టోరీ అలాంటి సినిమా మీ ఇంట్లో వాళ్ళతో వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు ఏంటంటే కొన్ని విడివిడిగా చూస్తున్నాం, మన ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాం, మన ఇంట్లో వాళ్ళు ఇదండి కాదు. మళ్ళీ మీ ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసే టైం ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా. ఇక గౌరీ విషయానికి వస్తే, మన తెలుగు అమ్మాయి మా ఇద్దరు పరిచయంలో ఇంతకుముందు తన సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశాను. అది చేసినప్పుడు చాలా మంచి కథలు చేయాలనిపిస్తుంది, నాకు మంచి కథలు చేయాలనిపిస్తే. తెలుగు అమ్మాయిలకి సినిమాలు ఎక్కువ రావు, ఇంకా మంచి కథలు ఎక్కువ వస్తాయి అని ఆ మాట నాకు ఎక్కడో ఉండిపోయింది. 1 year తర్వాత ఒక సినిమా చేస్తున్నప్పుడు కథ చెప్పగానే ఆ గంటలో అడ్వాన్స్ ఇచ్చేయండి, ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి తీసుకుని వెళ్ళిపోయి ఒకే గంటలో. అంటే మిగతా లాంగ్వేజ్ హీరోయిన్లకి చెప్పినప్పుడు వాళ్ళ మేనేజర్స్ వచ్చి ఎప్పుడు మేడం ఫ్లైట్ వేస్తే వచ్చి విని నేరేషన్ మళ్ళీ విన్నాక మళ్ళీ 2 days తర్వాత ఇలా ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయి నచ్చింది సార్, నాకు ఇంకోదో వేరే లాంగ్వేజ్ సినిమా ఉందో అది కూడా క్యాన్సిల్ చేసేసుకుంటున్నానని ఎంత బాగా యాక్ట్ చేసిందంటే అరుస్తున్నారు థియేటర్కి వెళితే, గౌరీ 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 అని చెప్పి, నివి 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 అని చెప్పి. ఎందుకంటే ఈరోజు నుంచి గౌరీ పేరు కూడా మర్చిపోయి ఆడియన్స్ దృష్టిలో ఒక నివిగా ఉండిపోద్దేమో అనిపించింది. సో ఒక పెర్ఫార్మెన్స్ సినిమా ఏదన్నా చెయ్యాలి, ఒక మంచి యాక్టర్ కావాలంటే ఇక నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గౌరీ ప్రియ. నా తమ్ముడు, ఎందుకంటే మేము ఎంత ఇదైపోయామంటే తమ్ముడు తమ్ముడు అని చెప్పి నా తమ్ముడులా చూసుకుంటాను. మా మధ్య అంత బలమైన స్నేహం ఉంది. నా తమ్ముడు, విషింగ్ యూ బెస్ట్, నువ్వు ఇంకా ఎన్నో ఎన్నో మంచి సినిమాలు చేయాలి. మా సారథి గారు 50 years ఇండస్ట్రీకి వచ్చి, 50 ఏళ్ళు ఇండస్ట్రీలోనే ఉండి ఆయన సేవల్ని అందిస్తూ ఆయన ఎంతోమంది దర్శకుల్ని, అంటే సహాయ దర్శకుడు అంటే ఎంతోమంది సహాయం చేసి ఎంతో దర్శకుల్ని పెద్ద డైరెక్టర్లని చేశాడు ఆయన. బట్ వాళ్ళందరికీ కూడా ఆయన హెల్ప్ఫుల్గా ఉండేవాడు. ఆయన కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు, అయినా సరే ఆయన కో డైరెక్టర్ అనే దీన్ని చాలా బరువుగా బాధ్యతగా మోస్తూ ఇలా ఉంటాడు ఆయన లేకపోతే మేము ఏ సినిమా రిలీజ్ డేట్కి, ఎందుకంటే మేము ఫస్ట్ ఏదైనా రిలీజ్ డేట్ వేస్తే ఫస్ట్ ఆయన అడిగేస్తాం, సార్ కాపీ వస్తుందా, రాదండి ఆ డేట్కి అన్నారంటే మేము వెళ్ళాం, మీరు చేస్తాం మీరు చేయండి అని చెప్పాడు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ తిట్టగలిగిన వ్యక్తి, ఆ గౌరవం ఆ ఉన్న వ్యక్తి ఎవరున్నంటే కమాండ్ ఉన్న వ్యక్తి సారథి గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించారు డానియల్ గారు. సార్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ. మా మణిశర్మ గారు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు మా సినిమాకి ప్రాణం పోసారు ఆయన పాటలతోనూ దీంతో బీజిఎంతోనూ. సో అందరికీ పేరు పేరున ఈ జర్నీలో నా స్ట్రెస్ని నా ఎమోషన్స్ని తట్టుకున్న నా టీంకి అందరికీ కూడా, నిఖిల్ గారికి, మా సిస్టర్ లాగా విశాల గారికి, మా నానికి, పిఆర్ టీం, డిజిటల్ టీం ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఇది సక్సెస్ మీట్, ఫాస్ట్ స్టార్టింగ్ సక్సెస్ మీట్. ఎందుకంటే మార్నింగ్ వచ్చిన కలెక్షన్ చూస్తుంటే డే 1 కన్నా డబుల్ రేట్లు ఉన్నాయి. సో ఇది ఒక 10 రోజులు 15 రోజులు ఊపేస్తుంది. సో చాలా మీట్లు జరుగుతాయి కాబట్టి వాళ్ళ లాస్ట్లో స్టేజ్ మీద పిలిచి తగు విధంగా సత్కరించుకుంటాను. సో రవి, నీకు ఒక మంచి ఫోన్ కొన్నాను, కార్లో ఉంది, ఇస్తాను. ఎందుకంటే నీ స్ట్రెస్ అంతా ఫోన్స్ మీద చూపించావు అని తెలిసింది. లోన్స్ ఉంటే స్ట్రెస్ అవ్వాలి కానీ ఫోన్స్ మీద ఎందుకు స్ట్రెస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఈవెంట్లు అన్నిటికీ కూడా మా ఇంట్లో మనిషిలా వచ్చి అసలు డబ్బులతో సంబంధం లేకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసే మా శ్రావంతి గారికి థ్యాంక్ యూ. సో అందరికీ చెప్పాను, అలా అసలు మన డబ్బులు రేషన్ కాదు, అంతే మంచిగా భోజనమే. సో మీడియా
ఈ ఈ సక్సెస్ ఏదైనా సాధించానంటే అది నాది కాదు, అది మీది. ఎందుకంటే రోజు మీతో అక్కడ కూర్చుని కవర్ చేసే వ్యక్తిని. నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఏ సక్సెస్ సాధించినా అది మీ అందరికీ చెందిందే తప్ప అది నాది కాదు. ఎందుకంటే మీ అందరితో కూడా నేను ఆఫీస్లోకి వెళ్తే నేను ఆఫీస్ లేట్ అయితే నా స్క్రిప్ట్ రవిచంద్ర గారు రాసి విజువల్స్ ఇంజెస్ట్ చేసేవాళ్ళు. సో అలా మీ అందరి సహాయ సహకారాలు. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి ఒక వ్యక్తిగా ఎదిగిపోడు. ఒకడు ఎదిగాడు అంటే టీం, ఒకడు కెప్టెన్ ఇలాగా కప్పు తీసుకున్నాడంటే దాని వెనకాల 11 మంది ప్లేయర్ల కష్టం ఉంటుంది. సో నా వెనకాల ఇంతమంది ప్లేయర్ల కష్టం ఉంది. సో అలాగే నన్ను నమ్మిన ఎప్పుడూ నా వెన్నుంటే మారుతి గారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇంకా బలంగా చెప్పుకోవాల్సింది మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు. సో ఈ సినిమాకి నాకెంత హెల్ప్ఫుల్గా ఉన్నారనేది నాకు తెలుసు. మరొక పెద్ద ఫంక్షన్లో వాళ్ళిద్దరి సమక్షంలో వాళ్ళ గురించి చెప్తాను. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిరణ్ గారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మీ గురించి సగమే చెప్పాను, ఎందుకంటే సగం నెక్స్ట్ అంటే అన్నీ ఒకేసారి చెప్పేస్తే మళ్ళీ రిపీట్ వస్తాయని కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఈరోజు చెప్పాను. కొన్ని నెక్స్ట్ సక్సెస్ ఒక పెద్ద ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి దాచాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు తెలుసు మన మధ్య మీరు అన్ని రకాలుగా నాకు సపోర్ట్గా ఉన్నారు. అందులో కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు. బట్ నా ప్రేమను మాత్రం మీకు ఎప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అండ్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ బలమైన పాత్రను చేయటమే కాకుండా ఆయన ఆ పాత్ర చేయకపోయినా ఏం పర్వాలేదు, బట్ వచ్చి మా కోసం చేసిన అదితి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి మా ముందు రోజు అనతి కాలంలో కొద్ది గ్యాప్ ఉన్నా సరే మేము వెళ్ళి అడగగానే నేను సాయిరేష్ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కథని, బరువైన కథని ప్రజెంట్ చేసినటువంటి మా సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ధీరజ్ ఎస్కేఎన్ తక్కువ మాట్లాడంటే నేను ఎక్కువ మాట్లాడదాం అనుకున్నా ఈరోజు. థ్యాంక్స్ చెప్పే అవకాశం, బట్ ఇద్దరు తినేశారు టైము. ఒక్కొక్క మంచి అంటే నేను ఇది నా 5th ఫిలిం యాజ్ ఏ రైటర్గా, ప్రొడ్యూసర్గా 4th ఫిలిం. ఒక సినిమా మంచి సినిమా తీస్తున్నప్పుడు ఇట్లా నేచర్ హెల్ప్ చేస్తుంది. అది నేను చాలాసార్లు గమనిస్తూ వచ్చాను. అంటే ఏదో ఒక రకంగా ఆగిపోతుంది, ఏదో ఒక రకంగా ఇంక ఇది జరగదు అనుకున్నప్పుడల్లా నేచర్ ఈ సినిమా మంచిది రావాలి అని ఒకళ్ళని పక్కన పెట్టి, లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగి టెక్నీషియను, యాక్టరు, టీంలో ఒక మెయిన్ కీలకమైన మెంబరు అలా జరుగుతుంటుంది. ఈ సినిమాకి రవి ఎంత లక్కీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎడిటర్ సంతు దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ సారథి గారు, లక్కీ, కెమెరామెన్లు, ప్రొడ్యూసర్లు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా మాది అనుకొని పనిచేశారు. ఆఖరికి మణిశర్మ గారి టీమ్, విక్కీ అండ్ మణిశర్మ వాళ్ళ అబ్బాయి సాగర్, తర్వాత అభి, సిద్ధు, అందరూ ఈ సినిమా అర్ధరాత్రులు రాత్రి 3-4 గంటల వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద మణిశర్మ గారు వర్క్ చేసి మళ్ళీ పొద్దున్న 9 గంటల నుంచి కోరస్లు, లైవ్లు ఇట్లా మేము చేయటం, అట్లా అందరూ పరిగెత్తటం, వర్క్స్ ఎలాగైనా ఈ సినిమా ఆ డేట్కి రావాలి అని. సారథి గారు ఆయన ఏజ్కి అసలు నిద్రపోకుండా అన్నపూర్ణ స్టూడియోలోనే ఆ టేబుల్ మీద అక్కడే ఆ సోఫాలోనే కూర్చొని నిద్రలేక రవి గెలవాలి, మంచి సినిమా బయటికి రావాలి రవి దగ్గర నుంచి అని ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా హెల్ప్ చేశారు. నాకు అప్పుడే తెలిసింది, అంటే నేను పర్సనల్గా నేను కూడా ఒక డైరెక్టర్ లాగా రవికి నాకే నేను సినిమా మంచి రేట్ కమ్మాను, సినిమా డీసెంట్గా వర్కౌట్ అయిపోతుందని తెలిసినా కూడా నాకు ఎందుకో రవి విజన్ని చూసినప్పుడు, రవి ప్యాషన్ చూస్తున్నప్పుడు అంటే నేను కూడా ఏదన్నా చేయాలి సినిమా కోసం అని నేను కూడా వెళ్ళి కూర్చునేవాడిని, తనకి ఏదన్నా హెల్ప్ కావాలంటే చేసేవాడిని.
కారణం బేబీ తర్వాత ఒక మంచి సినిమా, ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే ఇవాళ ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అవన్నీ పక్కన పెడితే తిట్టించుకోవద్దు. వీళ్ళు వన్ ఫిల్మ్ వండర్ గాళ్ళు కాదు. ఎస్కేఎన్ కానీ సాయి రాజేష్ కానీ వీళ్ళు మళ్ళీ రాయగలరు, మళ్ళీ మంచి సినిమా తీయగలరు అనేది లోపల చాలా ఉన్నింది నాకు. నేను అందుకే మధ్యలో చాలా ఇష్యూస్ అయినాయి ఫైనాన్షియల్గా కానీ, కొన్ని జిమ్మిక్కులు కానీ ఏవో చేసేవాళ్ళు అందరూ. నాకు ఒక కాన్ఫిడెన్స్ పక్కా ఉండేది. అంటే ఎస్కేఎన్ చెప్పినా నేను పెద్ద టెన్షన్ తీసుకోలే. ఎందుకు తీసుకోలేదంటే నేను సూపర్ కాన్ఫిడెంట్ ఏంటంటే ఈ సినిమా నాకు చాలా ఎపిసోడ్లు బేబీ కంటే కూడా బెస్ట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ యాక్చువల్లీ. చాలా ఎపిసోడ్లు కదా, సినిమా పరంగా కూడా ఇది చాలా బేబీ కంటే కూడా మంచి సినిమా అని నేను నమ్మాను యాక్చువల్లీ. నేను కథ నేను రాసి ఉండొచ్చు, కానీ ఇంత ఓన్ చేసుకొని ఒక డైరెక్టర్ తనది కాని కథ ఓన్ చేసుకొని ఇంత అద్భుతంగా తీయటం అనేది మేబీ ఈ సినిమాకి నేను డైరెక్టర్ అయితే కూడా ఇంత బెస్ట్ వచ్చిండేది కాదు షూర్గా. నాకు మధ్యలో ఎస్కేఎన్ ధీరజ్ కొద్దిగా రవి చాలా డేస్ ఎక్కువైపోతున్నాయి చూడు ఒకసారి నువ్వు అంటే, నేను ఫస్ట్ హాఫ్ చూశాను. నేను ఏదో షూటింగ్కి కూడా వెళ్ళలేదు. ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే చెప్పేశాను వదిలేసేయండి డైరెక్టర్ని, ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి. నువ్వు ఏమాత్రం అతని వర్క్లో వేలు పెట్టినా కూడా ఒక మంచి సినిమా రాదు ఫర్ షూర్. ఇది అసలు ఈ రవికి అసలు మన బ్రెయిన్ అక్కర్లేదు ఈ సినిమాకి, వదిలేసేయండి అని చెప్పాను. ఈరోజు రవి బయట అసలు ఎస్పెషల్లీ ఉమెన్ దే లవ్ యువర్ ఫిలిం అండ్ నేను నీ సెన్సిబిలిటీస్కి నువ్వు పెద్ద చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు రవి, నో డౌట్. ఎస్కేఎన్తో మళ్ళీ చేస్తావా లేదా అది నీ పర్సనల్ విషయం. నాకు ఎంత కనెక్ట్ అయిపోయినా అంటే ఈ సినిమాకి నేను నా సొంత సినిమా లాగా ఫీలింగ్ ఉందన్నమాట. అంటే నేను నా సొంత సినిమా అంటే ప్రొడ్యూసర్గా కాదు, కథకి పాత్రలకి. నాకు ఇందాక ఇక్కడ కూర్చుంటే నీవి వీళ్ళిద్దరిని ఇక్కడ పక్కన చూస్తుంటే బ్రెయిన్లో అనమాట. అంటే ఇప్పుడు నిజంగా రియల్ లైఫ్లో నీవి ఉంటే నీవికి ఒక కష్టం వస్తే, అంటే క్లైమాక్స్ తర్వాత తెలుసు కదా, కష్టం వస్తే మళ్ళీ స్టీవెన్ రాకుండా ఉంటాడా, ఇట్లా బ్రెయిన్ చూస్తుంటాడా, తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే తనకు ఆ ప్రాబ్లం ఏమైనా తీస్తుంటాడా. అదే సో బ్రెయిన్లో అంటే వాళ్ళు ఇద్దరు ఎంత ప్రేమించేశానంటే ఇద్దరిని. నాకు గౌరీ అంటే మా వాళ్ళు ధీరజ్ ఎస్కేఎన్ అందరు స్టార్స్ ప్రతి స్టార్కి కట్ చేయించడానికి ట్రై చేశారు అమ్మాయిలకి. ఆ అమ్మాయి ఫామ్లోకి వచ్చింది, ఈ అమ్మాయికి వెళ్ళి కట్ చెప్పు, ఈ అమ్మాయి ఫామ్లోకి వచ్చింది, ఈ అమ్మాయికి వెళ్ళి కట్ చెప్పు అని. నాకు అరే ఒక తెలుగు వచ్చిన అమ్మాయి అయితే కరెక్ట్గా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, సినిమా మనం ప్రాపర్గా కన్విన్స్ చేయొచ్చు ఆ క్యారెక్టర్ని అని చెప్పి అనుకున్నాను. అందరూ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. మనసులో ఎంత సంతోషపడేవాడిని అంటే వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే మాకొద్దు బాగాలేదు ఇది బాగాలేదు అంటుంటే ఓకే డన్ హ్యాపీ అనుకున్నాను. అదే నేచర్. నాకు ముందు రోజు నైట్ నేను లవర్ అనే ఒక సినిమా చూశాను. అసలు ఈ అమ్మాయి కదరా అసలు నివి అనిపించింది. పక్క రోజు కథ చెప్పిన వెంటనే చెక్ పట్టుకెళ్ళిపోయింది. కథ ఎలా ఉందో కూడా చెప్పలేదు. థ్యాంక్ యూ. ఎంత కష్టపడిందంటే తను సెకండ్ హాఫ్లో మీరు చూసుంటారు ఒక సీను. లిటరల్లీ నేను ఒకరోజు ఈ అమ్మాయి ప్రిపేర్ అవుతుందా లేదా అని క్యారవాన్లోకి వెళ్తే లైట్లన్నీ ఆఫ్ చేసుకొని ఒక సాడ్ బెడ్ లిటరల్లీ ఏడుస్తుంది కూర్చొని ఆ మూడ్లో ఉండటానికి. నాకు భయం వేసింది, ఈ పిల్ల ఏంట్రా అసలు ఇంత ఇన్వాల్వ్ అయిపోయింది అని. థ్యాంక్ యూ గౌరీ. ఈరోజు నాకు చాలా చాలా తృప్తిగా ఉంది నీకు ఇంత పేరు వస్తుందని. ఫస్ట్ నుంచి చెప్పేవాడిని నీకు. అండ్ నాకు హాస్పిటల్లో మదర్ సీన్ మీరు థ్యాంక్ యూ అండి, చాలా బ్యూటిఫుల్ చేశారండి అసలు. యాక్చువల్లీ తను ఒక డైలాగ్ చెప్తుంది తను. నేను ఎడిటింగ్లో ఎన్నిసార్లు రిపీట్, నాకు ఇప్పటికి కూడా ఆ ఒక షార్ట్ గురించి మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. మా డిఓపి గారు ఫెంటాస్టిక్గా తీశాడు. సినిమాకి ఏం కావాలో అసలు కొన్ని సీన్లు చూస్తుంటే అట్లాగా చెక్కినట్టుగా ఒక క్లాసిక్ తీసినట్టుగా విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్
నాకు 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 పాటలు రాసేవాళ్ళంటే వాళ్ళు ఒక చాలా పెద్ద వాళ్ళు ఎక్కడి నుంచి అలా పైనుంచి ఊడి పడతారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే అది మనకు సంబంధించింది కాదు. అది ఎవరు పడితే అది చేయలేరు. ఎవరో వాళ్ళు అంత చాలా వాళ్ళని ఒక లో యాంగిల్లో చూస్తాను వాళ్ళని ఇట్లాగా. నాకు అలాగా నా కెరియర్లో నేను సంపాదించుకున్న మంచి స్నేహితుడు బ్లైండ్గా అనంత్ గారికి కథ చెప్పేసి ఆయనకి రీడింగ్ ఇచ్చేస్తే నేను ఒక్క మొక్క కూడా దిద్దను, అడగను. ఎందుకంటే నా పనితో ఆయన పనితో పాటు నా పని కూడా నా స్ట్రెస్ కూడా అందరి స్ట్రెస్ కూడా తీసేసుకొని నాకు అవసరం లేదన్న ఇంతకంటే బెస్ట్ రానంతగా గొప్ప లిరిక్స్ ఇస్తాడు అనంత్ గారు. మా ఫిల్మ్ఫేర్, ఐఫా, సైమా 3 ఓ 2 ప్రేమ మేఘాలతో కొట్టిన తర్వాత మళ్ళీ నాకు ఫుల్ కార్డ్ మొత్తం అన్ని పాటలు అనంత్ గారు రాసిచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ సినిమా మొత్తం చూసి చిరునవ్వుతో అనే పాట రాసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఐ థింక్ ఈరోజు రిలీజ్ అయింది ఆ సాంగ్. అందరూ చూడండి, సినిమాలో గ్రేటెస్ట్ సాంగ్ అది. ఎంత మంచి లిరిక్స్ చెప్పలేను నేను. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈసారి కూడా అన్ని అవార్డులు గెలవాలని కోరుకుంటున్నాను. దేవి నా అన్ని ఫిలిమ్స్కి తనే కాస్ట్యూమ్ డిజైనర్. గుడ్ జాబ్ దేవి. అండ్ మమ్మల్ని భరించిన మా విశాల గారు, అందరికంటే మొత్తం టీం అందరూ ఎస్కేని భరించాలి. పాపం నన్ను నా టెంపర్ని భరించే ఫస్ట్ వ్యక్తి తను. నిఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, బ్యూటిఫుల్ యాక్టర్. మళ్ళీ తొందరలో ఇంకో మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మా త్రిగుణ్, నేను రాసుకున్నప్పుడు ఎందుకో త్రిగుణ్ తెలుస్తానే ఉన్నాను. వీళ్ళకి చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. నేను చెప్పాను, నీ గౌరవం అయితే తీయను, నీ ఇమేజ్ తగ్గించను. దానికి నా ఫ్రెండ్ నేను మోసం చేయను కదా, నన్ను నమ్మి చేసేసి అన్నాను. బట్ తను కూడా అన్ని కండిషన్స్ పెట్టలేదు. థ్యాంక్ యూ సార్, పీపుల్ లవింగ్ యూ ఇన్ ద థియేటర్. అండ్ ఈ సినిమాకి నేను ఎస్కేని ప్రొడ్యూసర్లు అనుకుంటాం, కానీ ధీరజ్ ఈజ్ ద రియల్ ప్రొడ్యూసర్. నిజంగా అంటే ఊరిని ఏం పని చేయించుకోలేదు, ఆయన కూడా షేర్ ఉంది సినిమాలో. ఎందుకంటే ఈరోజు నేను ఎస్కేని అసలు అట్లా ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఎవ్రీథింగ్ డీల్ చేశాడు ధీరజ్. చాలా కష్టం సాయి రాజేష్ ఎస్కే అన్ని భరించడం అనేది, ఎస్పెషల్లీ రిలీజ్ టైంలో. ధీరజ్ నిజంగా ఎస్కేతో పాటు నేను చెప్తున్నాను, ధీరజ్ని సంపాదించుకోవడం నా అదృష్టం. ఒక ఫ్రెండ్ని. ధీరజ్ నా ప్రతి ప్రాజెక్ట్లో ఉండాలని మనస్ఫూర్తిగా నేనే కోరుకుంటాను, ధీరజ్ కోరుకోనక్కర్లేదు. ఎందుకంటే నా పెయిన్ని, నా బాధ, నా స్ట్రెస్, ఎవ్రీథింగ్ ధీరజ్ తీరుస్తాడని నమ్మకం నాకుంది. అండ్ మా ఎస్కేఎన్ ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు. ఇద్దరు మైండ్ సెట్ వేరే. అసలు ఇద్దరు ఏ రకంగా సింక్ అవ్వం అసలు యాక్చువల్లీ. అలాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాము. రీజన్ ఒక్కటే, పిచ్చి సినిమా అంటే ఎస్కేఎన్కి. ఏదో డబ్బులు వస్తున్నాయి లోపల వేసుకుందామని ఉండదు. ఒక ₹1 కోటి వస్తే దాంట్లో అంటే మన శ్రవంతి గారి డ్రెస్సులాగా ఆవిడ తీసుకునే పేమెంట్ కంటే ఆవిడ కాస్ట్యూమ్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. అలాగా మా ఎస్కేఎన్ డబ్బులు వస్తే సినిమా మీద ఎంత వస్తే అంత సినిమా మీద పెట్టేస్తాడు. తర్వాత అంటే ఫస్ట్ ముందు హిట్ కావాలి, ముందు బ్లాక్ బస్టర్ కావాలి. నాకు కానీ ఎస్కేఎన్కి అది ఒక్క కామన్ థింగ్ అదే ఉంటుంది. ఏంటంటే హిట్ కొట్టాలి. ఇది ఒక్కటే లోపల ఇద్దరిని నడిపిస్తుంటుంది. అందుకే మేము ఇద్దరు ఇంత ట్రావెల్ చేస్తున్నాం. ఇంకా ఈ జర్నీ ఇలానే ప్రశాంతంగా ఉండదు తెలుసు. మంచిగా సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిరణ్ గారు, నేను ఈ సినిమాకి చాలా బుర్ర పెట్టలేదు పబ్లిసిటీ విషయంలో. ఫస్ట్ టైం. యూజువల్లీ నేను అన్నింటిలో పబ్లిసిటీలో వేలు పెడుతుంటా. ఈ సినిమాకి నేను ఏది ఆలోచించలేదు. జస్ట్ నా పని
ఏవో వర్క్ చేయటము వర్క్ చేయించుకోవడం తప్ప కారణం మీరే. ఎందుకంటే ఈ సినిమాని మీరు ఎంత ప్రేమించారంటే మీరు ఒక ప్రొడ్యూసర్ అయ్యారు, మీరు ఒక డైరెక్టర్ అయ్యారు, మీరు ఈ సినిమా కొట్టాలని మీరే కష్టపడ్డారు. ఎవ్రీథింగ్ నిజం చెప్పాలంటే మేము తిరుపతికి వెళ్ళినప్పుడు కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆయన ఈ సినిమా నాది అనుకున్నారు, ఆయనే ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనొచ్చు, వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనొచ్చు, వన్ ఆఫ్ ద రైటర్ అనొచ్చు, వన్ ఆఫ్ ద అన్నీ అనొచ్చు. ఎందుకంటే మేమేమీ పెద్ద ఇండస్ట్రీలో పెద్ద పేరున్న ప్రొడ్యూసర్స్ ఏం కాదు. బేబీ అనే ఒక ఫిలిం తీసుకొని అక్కడికి వెళ్ళాము. ఏ రోజు మమ్మల్ని వీ హ్యావ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మధ్యలో మమ్మల్ని ఏ రోజు డబ్బులు ఎక్కడ ఎప్పుడు ఏంటి ఈరోజు కూడా ప్రౌడ్ చెప్తున్నాం. ఈరోజు కూడా ఆయనకి బ్యాలెన్స్ పెట్టే సినిమా రిలీజ్ చేసాం. ఐ థింక్ నో వన్ ఈరోజు డబ్బింగ్లో కూడా అడుగుపెట్టరు చాలామంది. థ్యాంక్ యూ అన్న, ఐ లవ్ యూ. అంటే ఈ సినిమా ఒక తృప్తి ఉంది, మీకు ఒక మంచి సినిమా ఇచ్చాము, మీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చామనేది. ఎంత కష్టపడ్డారంటే నైట్ మేము అనుకున్న డేట్లన్నీ మెస్అప్ అయిపోయి ఆయన వేరేదేదో కమిట్ అయి ఉంటే పొద్దున 5 వరకు అక్కడ ఊరవతల అక్కడ దాదాపు 70 కిలోమీటర్స్ దూరంలో అక్కడ పనిచేసి కార్లో నిద్రపోయి పొద్దున మళ్ళీ 6 o'clock ఇంకో ఫిల్మ్ జాయిన్ అయ్యేవాడు. మళ్ళీ అక్కడ ముగించేసి మళ్ళీ కార్లో ఒక గంట పట్టుకొని మళ్ళీ షూటింగ్ జాయిన్ అయ్యారు. అంటే 24 hours రౌండ్ ద క్లాక్ పనిచేశారు ఈ సినిమా కోసం. థింక్ నో వన్ విల్ డూ. అంటే అసలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి తెలియాలి. ఇంకొన్ని రోజులు నేను డేట్ లేకపోతే తెలిసి వస్తుంది అని అనుకోలేదు ఆయన. ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది ఈరోజు. అందుకని ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేయాలి, డైరెక్టర్ని సపోర్ట్ చేయాలి. తెలిసి రవి ఈజ్ ద మోస్ట్ లక్కీయెస్ట్. ఇలాంటి హీరో దొరకటం అనేది ఒక డైరెక్టర్కి ఇంకా అదృష్టం అంతే. ఐ థింక్ ఆ అదృష్టం నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీడియా ఈ సినిమాకి మీరు ఐ డోంట్ నో బట్ ఇంత పాజిటివిటీ, మీరు వేసిన ట్వీట్లు, మీరు సపోర్ట్ చేసిన విధానం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది బికాస్ ఎస్కేఎన్ వల్ల అవ్వచ్చు, తన మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ కాబట్టి ఆర్ఎల్స్ ఏమో మీరు ఈ సినిమాని ఇంత ఓన్ చేసుకొని సపోర్ట్ చేశారు. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు స్టీవెన్ శంకర్గా తనని తప్ప ఎవరిని ఊహించుకోలేము అన్నంతలా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించినటువంటి మా కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ సక్సెస్ మీట్లో మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోకుండా ఈరోజు కొంచెం టైం తీసుకుంటాను. మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరి గురించి మాట్లాడడం కుదరలేదు. ప్లీజ్ ఐ థింక్ ఒక 5 minutes. ముందుగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, అన్ని క్రాఫ్ట్స్లో పనిచేసిన యూనిట్ మెంబర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మీ అందరికి గుర్తుంటే షూటింగ్ లాస్ట్ డే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీ అందరికి నేను చెప్పాను, అన్న ఈ సినిమా ఇది హిట్ సినిమా అన్న, చాలా మంచి సినిమా అవుతుంది, ఖచ్చితంగా మీరు హిట్ సినిమాలో భాగమయ్యారు, సెలబ్రేట్ చేయండి, ఫస్ట్ డే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి అని చెప్పి. అండ్ టీంలో పనిచేసిన, చెన్నై లవ్ స్టోరీ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అన్ని రోజులు మమ్మల్ని అందరినీ, నన్ను కానీ గౌరీని కానీ అసలు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంత బాగా బ్యాలెన్స్ చేసి డైరెక్షన్ టీం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లక్కీ అన్న ప్రతి ఒక్కరు సార్, కో డైరెక్టర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దిగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడక్షన్ టీం చాలా బాగా చూసుకున్నారన్న అందరూ ప్రొడక్షన్ టీంలో ఎనీ టైం. ఎందుకంటే మా షూట్స్ ఎక్కువ డబుల్ కాల్ షీట్స్ అయ్యేవి, నైట్ డే సంబంధం లేకుండా ఉండేవి. కానీ ప్రొడక్షన్ టీం అందరూ చాలా బాగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశాలయ్య గారు, నిఖిల్ అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ అన్న, ప్రతి ఒక్కరికి, దీక్షితులు గారు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ భాస్కర్ అన్న. ఎప్పుడు చూసేవాడిని పాపం అటు కంగారు చిన్నపిల్లడిగా తప్పినట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. నెక్స్ట్ మినిట్ ఏం చెప్తారు వీళ్ళు, నా దగ్గర ఉన్నాయా లేవా, ఏం పెట్టాలి ఏంటి అని ఎప్పుడు కంగారు పడుతూనే ఉండేవాడు. భాస్కర్ అన్న థ్యాంక్ యూ, మీ వర్క్ చాలా బాగా రిఫ్లెక్ట్ అయింది. అలాగే మా ఎడిటర్ సంతూ బ్రో, నాకు చాలా బాగా నచ్చాడు సంతూ బ్రో.
ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా ఫుటేజ్ ఎంత వచ్చింది, ఆ ఫుటేజ్ని కట్ చేయడం ఎంత కష్టం, దాన్ని తీసుకురావడం ఎంత కష్టం, అండ్ రన్ టైం విషయంలో ఇది అని. సంతు బ్రో, లాంగ్ వే టు గో, మీకు చాలా మంచి కెరియర్ ఉంటుంది అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. నాకు చాలా బాగా నచ్చింది మీ ఎడిట్ కట్ అయితే ఏంటి మొత్తం అంతా. అండ్ మణిశర్మ గారు, థ్యాంక్ యూ మణిశర్మ గారు, ఆల్వేస్ గ్రేట్ఫుల్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి పాటలు స్కోర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది అన్నారు స్టీవెన్ కాస్ట్యూమ్ చాలా బాగుందని చెప్పి. పర్సనల్గా నాకు చాలామంది మెసేజ్ చేశారు, ఎందుకంటే ఏ షర్ట్కి ఐరన్ ఉండదు కదా, చాలా బాగుంది సార్, చాలా న్యాచురల్గా మొత్తం. నాకు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే చాలా కొత్తగా అనిపించాయి, ఎక్కడ దొరికాయండి అంటే దాని వెనకాల రీసెర్చ్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సార్, సింగిల్ కార్డ్ రాశారు, చాలా మంచి పాటలు. థియేటర్లో నిన్న పర్సనల్గా నాకు చాలామంది చెప్పారు సార్, వెళ్తూ ఫ్లోలో కథకి ఎంత బాగా కనెక్ట్ అయ్యారు, ఆ పాటల్ని ఇంకా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ సాంగ్ చిరునవ్వుతో అనే సాంగ్, ఫర్ మీ ఇట్ విల్ బీ మెమరబుల్ సాంగ్ ఇన్ మై కెరియర్, ఫర్ మీ ఇట్ విల్ బీ మెమరబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా విశ్వాస్ భయ్య కలిసి 4 హిట్లు కొట్టేశాం. విశ్వాస్ భాయ్తో అసలు వెరీ హ్యాపీ. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వెన్రో భాగ్యం, విష్ణు కథ, ఖా అండ్ చెన్నై లవ్ స్టోరీ 4 హిట్లు కొట్టాం. మీరుంటే ఎప్పుడు నాకు అదో ధైర్యం. మన బెస్ట్ ఫ్రెండ్ కానీ ఒక బ్రదర్ కానీ మన పక్కన ఉంటారు కదా, వీళ్ళు చూసుకుంటారులే, మనం ఏమైనా తప్పులు చేస్తున్నా వీళ్ళు చూసుకుంటారులే అని నేను ఎప్పుడు చెప్పేదే. విశ్వాస్ భాయ్ నా సినిమాలో ఉండి నేను విశ్వాస్ భాయ్ చేస్తున్నాం అంటే ఎక్కడో నాకు 70% కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆయన ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అంటే మార్నింగ్ సెట్లోకి వస్తే ఒకసారి ఆ కెమెరా దగ్గర కూర్చుంటే ఎవరు ఎటు పోయినా సరే ఆయన మాత్రం కదలడు, ఏదో లోకంలో ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు, పలకరించినా మాట్లాడు. ఆ 6 ప్యాకప్ అయ్యేంతవరకు నవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. నాకు పర్సనల్లీ సరే నేను హీరోగా చేశానా లేకపోతే మన ఇద్దరి ట్రావెల్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మీ వర్క్ చాలా బాగా అనిపించింది విశ్వాస్ భయ్య. వెరీ హ్యాపీ, మీకు ఇంత మంచి పేరు వచ్చినందుకు యాజ్ ఎ ఫ్రెండ్గా వెరీ వెరీ హ్యాపీ. ఇంకా అన్న ఐ హ్యావ్ టు టాక్ విత్ యూ అన్న. యాజ్ ఎ సీనియర్ హీరోగా అంటే మాకన్నా ముందు వచ్చి అంటే అన్న కథా సినిమా దగ్గర నుంచి అన్న తెలుసు, 1-2 సార్లు పరిచయం అయింది. కానీ సెట్లో ఎంత సపోర్టివ్గా మాట్లాడేవాడంటే అన్న వచ్చి కిరణ్ చాలా బాగా చేస్తున్నావు అలా చేయి అంటే ఖచ్చితంగా చిన్న చిన్నవి ఉంటాయి. కానీ ఈ రోల్ యాక్సెప్ట్ చేసి మీరు చేసినందుకు అండ్ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడూ ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ త్రిగణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈ మంచి మనసు కోసమే మీరు ఇంత పెద్ద హీరో అయ్యారు, ఇంకా చాలా చాలా పెద్ద హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా ఫ్రెండ్స్ రోల్ చేసిన ప్రతి ఒక్కరికి, నవీన్ అన్న, సిరి, మైదర్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. అలాగే నరేష్ కానీ పూజ కానీ వీ హ్యాడ్ అంటే లాంగ్ జర్నీ కదా, తెలియకుండా అందరితో ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నాం. ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్. చాలా మంచి పేరు వచ్చింది అందరికీ. స్క్రీన్ పైన నిజంగా చాలా బాగా అనిపించింది నాకు చూస్తుంటే లైవ్లో ఏదో నిజంగా మనకు బాండింగ్ అందరికీ ఉన్నట్టు. చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మా ధీరజ్ అన్న అని ఎందుకు అంటున్నానంటే బేసిక్గా నేను అన్న అనే ఒక పదం వాడుతున్నానంటే చాలా కనెక్ట్ అయితే కానీ ఆ పదము వాడను. బాగా ఎవరైనా నచ్చేస్తే కానీ ఎదురైనా అన్న అనేస్తూ ఉంటాను. ధీరజ్ అన్న ఎంత హ్యాపీగా ఉన్నానో మీతో ట్రావెల్లో చెప్పలేను ధీరజ్ అన్న. సీరియస్లీ ఎప్పుడు ఏదొచ్చినా ఈ సినిమాకి చెప్తానండి, రిలీజ్ ప్రసాద్స్లో షో అయిపోయింది. షో అయిపోయిన తర్వాత టీం అందరం ఇక్కడ కలవాలని అనుకున్నాము. ఆ గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర ఎక్కడ కలిసాము, రండి అని అన్నాము. ఐ వాజ్ లైక్ ఓకే, అందరూ చాలా బాగుంది అంటున్నారు, 1-2 ఏవో ఉన్నాయి, ఎలా ఉన్నారు టీం అని వెళ్తే ధీరజ్ అని చిల్లుగా కూర్చొని మంచి ఫుడ్ తింటున్నాడు. నేను అడిగి రాగానే ఏంటి మామూలుగానే కంగారు పడతాడు కదా, అది ఇది ఏంటి ఇలా ఉన్నాడంటే ఆయన వచ్చి భయ్య నీకేం కావాలో తీసుకోండి భయ్య అంటే నాకు కాసేపు ఏం అర్థం కావట్లేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ధీరజ్ అన్న నాకు ఫస్ట్ డేనే ఆ రోజు నైటే చెప్పాడు, భయ్య కొడుతున్నాం ఈ సినిమా, మీరు అస్సలు గట్టి కొడుతున్నామని చెప్పి. అసలు ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. ద డే వన్ కలిసినప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను అలాగే చూసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న. గౌరీ నిజంగా ఈ అమ్మాయి గురించి చెప్పాలి, చాలా కష్టం అండి. ఇలాంటి ఒక రోల్ పోర్ట్రే చేయడం అనేది చాలా కష్టం. నేను సెట్లో ఉండి చాలాసార్లు అనుకున్నాను అనమాట, అరే నా కోసం కాకపోయినా ఈ అమ్మాయికి ఓకే
ఐఎమ్ హ్యాపీ విత్ మై కెరియర్, చాలా మంచిగా వెళ్తుంది, అంతా ఉంది. ఒక అమ్మాయిగా ఇంత కష్టపడుతుంది, ఇంత ఎఫర్ట్స్ పెడుతుంది అంటే డే అండ్ నైట్ లేదు, అసలు ఎప్పుడు సెట్లో ఉండేది. అసలు అందరు అబ్బాయిల మధ్యలో అమ్మాయిగా ఉండి ఓ పక్క వర్షం అంటాము, గాలి అంటాము, ఓ పక్క ఇష్టం వచ్చినట్టు మీకు తెలియదే ఉంది. సినిమాలో టార్చరస్ సీన్లు చాలా ఉంటాయి. అలాంటివన్నీ అసలు ఆ అమ్మాయి చేయడం అన్నది నేను సెట్లో లైవ్లో చూసేటప్పుడు ఎప్పుడూ అనుకునేవాడిని, ఈ అమ్మాయికి మంచి పేరు రావాలి, మంచి సక్సెస్ రావాలని. ఐఎమ్ సో 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 హ్యాపీ గౌరీ, ఈరోజు నీకు ఇంత మంచి పేరు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ గౌరీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటున్నారు. గౌరీకి చాలా మంచి పేరు వచ్చింది. ఇంకా చాలా 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 మంచి సినిమాలు తీయాలి. అసలు ఇదిగో ఈ రేంజ్ ఇలా ఉండాలి. రవణ దారవన్న అంటే నాకు తెలిసి చాలామందికి తెలుసు, దగ్గర సర్కిల్లో చాలాసార్లు చెప్పేవాడిని, రోజు లవ్లో పడిపోతున్నాను, చాలా మంచి రైటింగ్ రాస్తున్నాడు, చాలా మంచి క్లారిటీ ఉంది, నాకు చాలా పర్సనల్గా హ్యాపీగా ఉంది అని. రవీణతో చేసే ప్రాసెస్లో నేను యాజ్ ఎ బ్రదర్గా, అంటే మనకు ఒక బ్రదర్ దొరికినప్పుడు పక్కన కూర్చొని సినిమాల గురించి డిస్కస్ చేసి ఈరోజు నేను ఇంతకుముందు అన్నట్టే ఓకే నాకు సక్సెస్ వచ్చింది అనే దానికన్నా హ్యాపీనెస్ కన్నా రవి అన్నకి సక్సెస్ వచ్చిందని నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ మీన్ ఇట్ సీరియస్లీ, ఐ మీన్ ఇట్. రవీన్నకి సక్సెస్ వచ్చినందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రవీన్న. స్టీవెన్ శంకర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మా ఎస్కేఎన్ గారు సార్, నేను ఎప్పుడు చెప్తున్నా ఫస్ట్ నుంచి, అంటే నేను ఎస్కేఎన్ గారిని వినరో భాగ్యం విష్ణు కదా అప్పుడు కలిశాను, షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నాకు తెలుసు. అంటే ఆయన గురించి నాకు ఒక ఒపీనియన్ ఉండేది, అరే సినిమా కోసం అయితే తపన పడుతున్నాడు, చాలా బాగా చేస్తున్నారు ఎస్కేఎన్ గారు. ఈవెంట్స్లో స్పీచ్లు చూసేవాడిని, ఆయన స్పీచ్లు కానీ ఇది కానీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, అదంతా ఉండేవాళ్ళం. కానీ నేను ట్రావెల్ చేసిన తర్వాత చెప్తున్నానండి, ఎస్కేఎన్ గారు అంటే ఓ చిన్న పిల్లలో మనస్తత్వం ఒకటి ఉంటుంది కదా, ఎగ్జైట్మెంట్ కానీ లేకపోతే కోపం కావచ్చు, లేకపోతే బాధ కావచ్చు, ఏదైనా అసలు అప్పటికప్పుడు ఆయనకున్న ఒక హైపర్మెంట్ కానీ అసలు, అంటే లిటరల్లీ నేను ఎస్కేఎన్ గారితో రేపు ఎప్పుడైనా నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సాయంత్రం పూట ఒక ఫ్రెండ్ కలవాలరా, ఫుల్ ఎంజాయ్ చేయాలరా అంటే నాకు ఎస్కేఎన్ గారితో కూర్చొని ఎంజాయ్ చేయాలి, అంత వైబ్ అనమాట. అంటే అంత చిన్న విషయం కాదు, ఇంత ప్రెషర్లో ఇంత డబ్బులు ఇంత ఖర్చు ఇదంతా వెళ్ళిపోతున్నా ఎస్కేఎన్ గారు కలవగానే మాకు ఒక బూస్టప్ ఇచ్చేవాళ్ళు, చాలా సరదాగా మాట్లాడేవాళ్ళు. అండ్ సినిమాని ఆయన మేబీ అందరికి ఎలా అనిపించవచ్చో తెలియదు కానీ చిన్న విషయం కాదండి, అంత పెద్ద హిట్ కొట్టి, బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఎప్పుడు నేను ఆయనలో తప్పని అదే చూసేవాను, సినిమా ఇచ్చేయాలి, బయటికి పంపించేయాలి అనే దానికన్నా హిట్ కొట్టాలి బ్రదర్, మంచి సినిమా తీయాలి బ్రదర్, లేదు అని చెప్పి ఏ రోజు అండి నేను చెప్తున్నాను కదా, ఈరోజు మీకు స్క్రీన్ పైన చూసేటప్పుడు విజువల్కి అది ఇది ఏంటని నాకు తెలియదు కానీ సినిమాకి చాలా అంటే చాలా ఖర్చు అయింది. బికాజ్ ఐ నో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ కావచ్చు, లేకపోతే ఆయన ఏ రోజు ఎవరిని తొందర పెట్టలేదన్నమాట, లేదు ఇంకా చేయండి, మంచిగా చేయండి, సినిమా మంచిగా రావాలి, హిట్ కొట్టాలని. ఐఎమ్ సో హ్యాపీ సార్, ఎస్కేఎన్ సార్, నిజంగా మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాస్ మూవీ మేకర్స్లో, అమృత ప్రొడక్షన్స్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ నేను మీకు చెప్తుండాను, మొన్నగడ్ సార్ కొడతారు సార్ అది ఇదని, నాకు ఈరోజు చాలా హ్యాపీ, మంచి సక్సెస్ పడింది, చాలా మంచి పేరు వచ్చింది అదంతా. ఇంకా సాయి రాజేష్ గారు ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ అనుకుంటానండి, సాయి రాజేష్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. అప్పుడు సార్ ఇలా ఒకసారి అని అనుకుందాము అని అంటే, నాకు సాయి రాజేష్ గారిని అంతకుముందు కలిశాను, 2-3 సార్లు కలిశాను. చాలా ఒక మంచి ఫీలింగ్ అనమాట, అరే సినిమా పట్ల నాకు చాలా మంచి ప్యాషన్ ఉంది, బాగా తాపత్రయపడతారు అది ఇదని. బేబీ సినిమా అంత గట్టిగా ఆడుతున్నప్పుడు కానీ ఇది కానీ ఒక చిన్న మంచి ఫీలింగ్ ఉండేది, సాయిరాజ్ గారు చాలా బాగా తపన పడుతున్నారు, బాగా చేస్తున్నారు. నేను వచ్చి ఒకసారి కథ చెప్పాలి అని అన్నప్పుడు వచ్చి ఆయన ఫస్ట్ డే నాకు చెప్పిన మాట, లేదు సార్ మమ్మల్ని నమ్మండి, ఈ సినిమా మనం చేద్దాం, ఈ సినిమా ఖచ్చితంగా కొడతాం, మీకు చాలా మంచి పేరు వస్తుంది, మమ్మల్ని నమ్మండి అని. ఫ్రమ్ ద డే వన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆ మాట ఈరోజు నిజమైంది. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీరు నాలో ఎందుకు స్టీవెన్ శంకర్ చూసారో నాకు తెలియదు సార్, ఆ రోజు మీరు చూసి కిరణ్ సెట్ అవుతాడు, కిరణ్తో చేద్దామని మీరు నాకు ఈ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకా గుర్తు, మన ముగ్గురం అందరము ఫస్ట్ డే అక్కడ ఇంట్లో కలిసాము. ఆ రోజు అలచందోడలు
ఆ రోజు ఫస్ట్ కలిసినప్పుడు నేను ఆ రోజే చెప్పాను, లేదు సార్ నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు సినిమా మీద మీ ప్యాషన్ నాకు అర్థమవుతుంటుంది సార్, మీరు చేయండి సార్, నాకు వీలైనంత సపోర్ట్ నేను చేస్తాను సార్ అని చెప్పి. సాయిరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ సాయిరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ అండి, ఏం చెప్పాలి చెప్పండి, నాకు ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు మార్నింగ్ నాకు కాసేపు చిన్న ట్రాన్స్లో ఉన్నా, అరే ఏంటి ఇంత ట్రస్టా, ఇంత నమ్మకమా, నేను మాట ఇచ్చిన ప్రతిసారి, నేను చెప్పిన ప్రతిసారి నన్ను నమ్మండి అమ్మా, సినిమా బాగుంటుంది, ఇంట్లో వాళ్ళందరూ రండి, ఎంత నచ్చుతుందో నేను చెప్పలేను కానీ సినిమా అయితే మీకు నచ్చుతుంది, నన్ను నమ్మండి, రండి థియేటర్ కంటే. అసలు ప్రీమియర్స్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ బోర్డ్స్తో నడుస్తుంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంతగా ఫస్ట్లీ ఇంతగా ఓన్ చేసుకున్నందుకు. అరే మన కిరణ్ సినిమా ఉంది, వాడు మాట చెప్పాడు బాగుంది, సరే చూసొద్దాం అని చెప్పి ఇంత థియేటర్లకు, ఇంత హౌస్ఫుల్ ప్యాక్డ్ థియేటర్స్తో హౌస్ఫుల్స్ అవుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. చూసిన వాళ్ళు ముఖ్యంగా ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు చూసి సినిమా చాలా బాగుందమ్మా అని కనెక్ట్ అవుతున్నారు. కొంతమంది అయితే థియేటర్లో ఎమోషనల్గా అవుట్ బస్ట్ అయిపోయి ఆ వీడియోస్ అన్నీ నేను చూస్తున్నాను నాకు పంపిస్తున్నారు. నివి క్యారెక్టర్కి చాలామంది కనెక్ట్ అయ్యారు అందరూ. అండ్ స్టీవెన్ క్యారెక్టర్ గురించి మీరు ఒక్కొక్కరు పర్సనల్గా నాకు పంపించే మెసేజెస్ అయితే ఏంటి, ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే చాలా హ్యాపీ. ఈరోజు చెప్పాలి ఈ విషయం, స్టీవెన్ శంకర్ రోల్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఖచ్చితంగా నాకు ఇన్సెక్యూరిటీ అయితే లేదనే విషయం అయితే నేను చెప్పలేను. ఉన్నింది అంటే ఓకే, ఒక కమర్షియల్ రోల్ చేస్తున్నాం, కమర్షియల్ హీరోగా ఇలా వెళ్తున్నాము, ఇలాంటి ఒక రోల్ ఇలాంటి టైంలో అటెంప్ట్ చేయడం రిస్క్ లేదా, చేస్తే కరెక్టా చేయకపోతే కరెక్టా అన్న థింగ్ అయితే ఉంది. కానీ అవన్నీ ఏం ఆలోచించలేదు. ఒక మంచి సినిమా, ఒక మంచి రోల్, ఒక మంచి క్యారెక్టరేషన్, స్టీవెన్ శంకర్ నాకు ఒక్కటే ఉండే, నేను చేయగలనా లేదా, నేను పోర్ట్రే చేయగలనా లేదా. ఓకే కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఓకే, మనకు వచ్చిన దాంట్లో కొంచెం చేసేద్దాం. ఇంత ఇన్నోసెన్స్, ఇంత ఎమోషన్స్ కొంచెం క్యారెక్టర్ లాంటిది ప్లే చేయగలమా లేదా అని నాకు వీలైనంత ప్రయత్నించాను, నాకు వీలైనంత చేశాను. కానీ ఈరోజు మీ దగ్గర నుంచి మీడియా అన్నలు అయితే ఏంటి ప్రతి ఒక్కరు అందరూ కాల్ చేసి స్టీవెన్ శంకర్ చాలా బాగా చేసామంటుంటే పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరికి మీరు చూపిస్తున్న ప్రేమకి, ఇదిగో మా ప్రేమ కథకి మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అంటే ముందు చెప్పినట్టే ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదు. మా ప్రేమ కథ కొంచెం కొత్తగా ఉంది. రేపు మీరు థియేటర్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ముఖ్యంగా ఫ్యామిలీతో అయితే మిస్ అవ్వద్దండి, ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళండి. ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ సారీ మా పిఆర్ఓస్కి సురేష్ అన్న, వంశీ కాకా గారు థ్యాంక్ యూ సో మచ్, కంటిన్యూస్గా ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. అలాగే మా డిజిటల్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఎక్కడ వెళ్ళు ఉన్నారా, వినీత్, సందీప్ వాళ్ళందరికీ. అలాగే నా సినిమాలకి ఎప్పుడు ఒక ఎక్స్టెండెడ్ సపోర్ట్ మంచి పర్సనల్గా తీసుకొని చేస్తున్న వంశీ కానీ బాబుకి కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఇంకా చాలా మనోహర్ అన్న కూడా అసలు పరిగెడుతుంటాడు, ఎక్కడ మనోహర్ అన్న, అందరికీ ఒకరని కాదు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాకి సపోర్ట్ మా అశ్వత్ ఉంటాడు, అందరూ ఒకరని కాదంటే ఈ సినిమాని వాళ్ళు ఓన్ చేసుకొని మనం ఏదో చేయాలరా అని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా శివన్న, ఐ డోంట్ నో ఎక్కడున్నాడో శివన్న, థ్యాంక్ యూ సో మచ్ శివన్న. నేనన్నా పడుకున్నానేమో కానీ అసలు నువ్వు పడుకోలేదు, ఈ సినిమాని ఎలా అయినా చేయాలని చెప్పి. అలాగే నా పర్సనల్ టీం ప్రతి ఒక్కరికి పేరు పేరున పర్సనల్ టీం అందరికీ, మనీ, సాయి, రామకృష్ణ గారు, ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ. మా చావన్ బ్రో, అందరికీ ఒకరని కదా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఆల్. ఇందాక మర్చిపోయాను, ఈ ఫిలింకి చాలా ఈవెంట్స్ చేసాం, తిరుపతి, వైజాగ్, విజయవాడ, వేరే అన్ని ఈవెంట్లో కూడా అసలు పేమెంట్తో సంబంధం లేకుండా ఫస్ట్ మాకన్నా ముందు పరిగెత్తి నాకు ఎప్పుడూ ఉన్న మా శ్రేయా శ్రీనివాస్కి, అలాగే లక్ష్మీ అండ్ టీం కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నా తరపున కూడా అండి శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో సో డ్యాన్స్ కాకుండా మన అందరం ఎంతగానో ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి అలా హార్ట్ క్రియేట్ చేసేటప్పుడు మామూలుగా లేదు. సో అది మేము లైవ్లో చూడాలి అనుకుంటున్నాము. సో ఒక్కసారి ఆ సీన్ రీక్రియేట్ చేస్తే
థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్రూప్ పిక్చర్, వన్ మోర్ గ్రూప్ పిక్చర్, మీడియా కోసం గ్రూప్ పిక్చర్ అండి. ఓకే, స్ప్రెడ్డింగ్ ఓన్లీ లవ్, స్ప్రెడింగ్ all the love to the Telugu audience through Chennai Love Story. Thank you so much to all the media. Thank you for this huge celebrations. So just వన్ డే మాత్రమే అయింది రిలీజ్ అయ్యి. వెళ్ళి మీరందరూ కూడా ఈ చెన్నై లవ్ స్టోరీని థియేటర్స్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టుడే ఆర్ వాజ్ ఆర్ వంశీకాక, ఎస్కే మీడియా సురేష్ గారు, అండ్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ, శ్రవంతి చొక్కారపు, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.